మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 232వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగినటువంటి అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. రైట్. ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం యాక్చువల్లీ 231వ ఎపిసోడ్ మేము చేయలేకపోయాము. ఎందుకంటే ఆ రోజు బడ్జెట్ సెషన్స్ ఉండడం వల్ల ఆ ఎపిసోడ్ మేము ప్రసారం చేయలేకపోయాము. అంతకు ముందు చేసినటువంటి ఎపిసోడ్ లో వచ్చినటువంటి కమెంట్స్ ని ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, 231వ ఎపిసోడ్ కమెంట్స్ అవి. 232వ ఎపిసోడ్ లోకి ఈ ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుదాం. ఈ వారంలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే కనుక, భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి ప్రకటన రావడము, అండ్ డొనాల్డ్ ట్రంప్ కాల్ చేయడము, అండ్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేసినటువంటి పోస్ట్, మరొక వైపు నరేంద్ర మోదీ గారి ట్వీట్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పీయూష్ గోయల్ గారు ఇవాళ మాట్లాడిన దాంట్లో ఇండియా, యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించి ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ ఒకటి తయారు చేశామని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ఈ యుఎస్ డీల్ విషయంలో ఈవెన్ విమర్శలు కూడా చాలా వస్తున్నాయి. రాహుల్ గాంధీ అయితే దేశాన్ని నమ్మేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఎప్స్టైన్ ఫైల్స్ కి, ట్రేడ్ డీల్ కి ముడిపెట్టి అసలు సంబంధం లేని వాదనలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీటికి సమాధానం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గిరిధర్ గారు, ఫస్ట్ అసలు ఈ ట్రేడ్ డీల్ సంవత్సర కాలం పాటు యాక్చువల్లీ ఓరిస్తూ వచ్చింది. పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో మోదీ గారు ట్రంప్ ని కలిసిన సందర్భం, ఓవల్ ఆఫీస్ లో కలిసిన రోజు నుంచి ఇప్పటి వరకు టారిఫ్ల గోలా ఇవన్నీ నడుస్తూ వచ్చాయి. మళ్ళీ ఫిబ్రవరి నెలలో ఒక శుభవార్త అన్నట్టుగా దాని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అసలు ఈ ట్రేడ్ డీల్ లో ఏముంది? ఇంకా అసలు ఏవి జరగకుండానే పండగలు చేసుకుంటున్నారా, లేకపోతే పర్వాలేదు ఇది ఒక నేరేటివ్ లో భాగంగానే మనం చూడాలా? డీల్ ఎక్కడైంది? కొండెక్కి కూర్చున్నది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ మన మీద ముందర 25% టారిఫ్ వేశాడు. తర్వాత 25% రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు ఇంకో యాడ్ చేసి 50% చేశాడు. దాన్ని తనే ఇంక్రీజ్ చేశాడు, ఇప్పుడు తనే తగ్గించాడు. డీల్ అంటూ ఏమీ లేదు. కానీ ఏదో విధంగా తను ఏదో సాధించాను, తను భారతదేశాన్ని తల వంచాను అని చూపించుకోవాలి కాబట్టి ఇంతకాలం వెయిట్ చేశాడు. ఈ అగ్రిమెంట్ ఎప్పుడో ఒప్పేసుకున్నారు. మన పీయూష్ గోయల్ టీం కావచ్చు, లేదా వాళ్ళ స్కాట్ బెసెంట్, పీటర్ నవారో, వాళ్ళ టీమ్స్, వీళ్ళిద్దరు కూర్చొని ఆల్రెడీ ఎప్పుడో దీన్ని చర్చించి డిసైడ్ అయిపోయింది. బహుశా సెప్టెంబర్, అక్టోబర్లోనే డిసైడ్ అయిపోయింది. చిన్న చిన్న అంశాలు బహుశా నవంబర్, డిసెంబర్లో అది కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. కానీ ఆ ఫైల్ డొనాల్డ్ ట్రంప్ టేబుల్ మీద చాలా కాలంగా ఉండింది. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఏదో విధంగా మోదీ గారిని వంచి, భారతదేశాన్ని వంచి ఏదో చేయాలి అన్నటువంటి ప్రయత్నం తను చేశాడు. ఏదో ఒక ఆఫ్ ర్యాంపింగ్ అంటారు కదా, తనకి ఏదో ఒక హెడ్లైన్ కావాలని చాలా ట్రై చేశాడు. భారతదేశం అది ఇవ్వలేదు. సో ఫైనల్ గా మనం ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మీద ప్రెషర్ తీసుకురావడం మొదలు పెట్టామో, అప్పుడు తనే మెట్టు దిగి వచ్చి ఈ నంబర్స్ అని డిక్లేర్ చేశాడు. అందుకే తన సోషల్ మీడియా పోస్ట్ లో డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు 3-4 అంశాలు ఏంటంటే, మొదటిది 18% టారిఫ్ అని అన్నాడు. 2, భారతదేశం అమెరికా నుంచి భారతదేశానికి మేము ఏమేమి అమ్ముతామో వాటన్నిటి మీద 0% టారిఫ్ ఉంటుంది అని రెండో విషయం చెప్పాడు. మూడో విషయం, $500 బిలియన్ అమెరికా వస్తువులు కొనుక్కుంటారు, అమెరికాలో ఎనర్జీ నీడ్స్ కొంటారు. మనకు రాబోయే రోజుల్లో అమెరికా మేడ్ ఇన్ అమెరికానే ఎక్కువ కొంటుంది భారతదేశం అని మూడవ అంశం చెప్పాడు. 4వ అంశం ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ కొనరు అని చెప్పాడు. 4 అంశాలు ముఖ్యంగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చాడు. మోదీ గారి ట్వీట్ మనం చూసామంటే దాంట్లో ఏం చెప్పారు? ఐ థ్యాంక్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫర్ రెడ్యూసింగ్ ద రేట్ టు 18%. మొదటి పాయింట్. రెండవ పాయింట్, మీ యొక్క నేతృత్వం ప్రపంచంలో శాంతి కోసం చాలా ఉపయోగకరమైంది, చాలా ఇంపార్టెంట్ అని రెండవ స్టేట్మెంట్. ఇద్దరు కలిసి చాలా మనం అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్ తీసుకెళ్దాం. 3 పాయింట్. దాంట్లో ఇంక ఏ అంశం స్ఫురించలేదు.
రష్యన్ ఆయిల్ కొనమని కానీ, $500 బిలియన్ కానీ, లేదా మీకు 0 టారిఫ్లు వేస్తామని కానీ ఏ అంశం కూడా ఆయన స్పృశించదు. సో కాబట్టి దానికి కాంట్రవర్సీ క్రియేట్ అయింది. సరే, పార్లమెంట్లో రాహుల్ గాంధీను అపోజిషన్ అందరూ ఏం చేశారో మనం చూసాం. వాళ్ళంతా అమ్మేశాడు దేశాన్ని, ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చారు. కానీ మనం యాక్చువల్గా అమెరికన్ అనలిస్ట్స్ ఏం చెప్తున్నారో మనం చూసామంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ని నిజంగా దాసోహం అనిపించాడు నరేంద్ర మోదీ అని వాళ్లే ఒప్పుకుంటున్నారు. 2-3 అంశాలు. మొట్టమొదటి అంశం ఏంటంటే కనుక ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తోంది ఏంటంటే, అజిత్ దోవల్ మార్కో రూబియోని కలిసినప్పుడు ఆయనకి చాలా స్టర్న్ టఫ్ వార్నింగ్ ఇచ్చాడు అజిత్ దోవల్. మమ్మల్ని ఇలాగ ఇన్సల్ట్ చేసుకుంటూ మా మీద టారిఫ్లు వేసుకుంటూ వెళ్తే మేము 3 ఏళ్ళు ఆగుతాము, 3 ఏళ్ళు మాకు ఏం పర్వాలేదు, 3 ఏళ్ళు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉన్నంత వరకు మేము పట్టించుకోము, దీని గురించి చర్చించము, దీని గురించి పట్టించుకోము, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము ప్రత్యామ్నాయాలు చూసుకుంటాము, కాబట్టి మీరు మాతోటి కనుక ఏదైనా ఒక నార్మల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయదలుచుకుంటే ముందర మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం అనేది ఆపండి, నార్మల్గా వచ్చి మాతో మాట్లాడడం మొదలు పెడితే మేము ఏదైనా డీల్కి వస్తాము, లేకపోతే 3 ఏళ్ళు కూడా మేము మీతో సంబంధం లేకుండా చర్చించకుండా పక్కన కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని క్లియర్ కట్ మెసేజ్ మార్కో రూబియోకి అజిత్ దోవల్ గారు ఇచ్చారు. సో అది మేజర్ ఐటమ్. రెండవది అఫ్ కోర్స్ EU డీల్. భారతదేశము EU సంతకాలు పెట్టంగానే ఒక విధమైన పానిక్ అటాక్ వచ్చేసింది అమెరికాలో. కాబట్టి సడన్ గా వాళ్ళ క్లోజెస్ట్ అలైస్ అయినటువంటి యూరోపియన్ దేశాలు కూడా భారతదేశంతో సంబంధం పెట్టేసుకుంటుంటే మనం ఎక్కడ ఉన్నాము, మనం దీని నుంచి ఓడిపోతున్నాము, మన లీవర్స్ ఏమి పని చేయట్లేదు, ఏం చేసినా తొందరగా చేయాలి, తొందరగా చేయకపోతే కనుక భారతదేశం ఇంకా మనల్ని అసలు పట్టించుకోదు, ఏమి లీవర్స్ ఉండవు అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి 2-3 నెలల క్రితం ఒప్పుకున్నటువంటి ఒప్పందాన్నే వాళ్ళ విజయంగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఇప్పుడు వీటిలో అంశాలన్నీ చూద్దాం. 18% టారిఫ్ అన్నాడు. 18% టారిఫ్ కొన్ని అంశాలకు మాత్రమే. చాలా అంశాలు 0% టారిఫ్ ఉంది మన భారతదేశం నుంచి వెళ్ళేటువంటి గూడ్స్. జెనరిక్ డ్రగ్స్ కావచ్చు, లేదా వాళ్ళ ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పార్ట్స్, ఈరోజు బోయింగ్ కానీ, లాకీడ్ మార్టిన్ కానీ, వాళ్ళ మనకు F-16 దగ్గర నుంచి తీసుకుందాము, వాళ్ళ పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ హనీవెల్ కానీ, అవన్నీ కూడాను వాటి కాంపోనెంట్స్ అన్ని కూడా 20-30 దేశాల నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు. మన దేశం నుంచి కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేస్తే కానీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ తయారవ్వదు వాళ్ళకి. వాటి మీద 0% టారిఫ్. అలాగే మనకు జెనరిక్ డ్రగ్స్, మన భారతదేశం నుంచి వెళ్ళేది 40% డ్రగ్స్ అక్కడ వాళ్ళు వాడుకుంటున్నారు. దాని మీద ట్యాక్స్ వేస్తే నష్టపోయేది అమెరికా ప్రభుత్వ ప్రజలే. కాబట్టి అది కూడా 0% టారిఫ్. ఇలా చాలా ఐటమ్స్ లో 0% టారిఫ్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫర్ ఇన్స్టెన్స్ యాపిల్ సెల్ ఫోన్స్. మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాక్సిమం నంబర్ ఆఫ్ సెల్ ఫోన్స్, యాపిల్ ఫోన్స్ అమ్ముడవుతున్నాయి. అది భారతదేశంలో తయారైనా అమ్ముడవుతున్నాయి. చైనా నుంచి వాళ్ళు ప్రొడక్షన్ తగ్గించారు. చైనాలో ఉన్న ప్రొడక్షన్ ఒక చైనాలో మాత్రమే అమ్ముతోంది యాపిల్, మిగతాది భారతదేశం నుంచి ప్రొక్యూర్ చేసి అమ్ముతున్నారు. ఈరోజు అమెరికాలో రమారమి ఆల్మోస్ట్ 1/3 యాపిల్ ఫోన్స్, కొత్తగా వచ్చే యాపిల్ ఫోన్స్ అన్ని కూడా భారతదేశం నుంచి తయారైనవే. వాటి మీద టారిఫ్ వేస్తే కనుక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఎగ్జామ్టెడ్. అంటే 18% కరెక్ట్ కాదు, ఈ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. 0% టారిఫ్లు అమెరికా కూడా చాలా మన దగ్గర నుంచి కొనుగోలు చేసుకుంటుంది. దీంట్లో మూడవ అంశం ఏముందంటే కనుక కొన్ని సెక్టోరల్ టారిఫ్స్ వేశాడు. అల్యూమినియంకి, స్టీల్కి, కాపర్కి, ఇటువంటి వాటికి దేశానికి సంబంధం లేకుండా చాలా టారిఫ్లు వేశాడు. ఆ టారిఫ్లు 18% టారిఫ్ పరిధిలో రావు. కానీ ఒకటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి భారతదేశానికి అన్ని 18% వర్తిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సత్యము లేదు. కొన్నిటికి మాత్రమే అప్లై చేస్తాయి. దేనికి అవుతాయి? టెక్స్టైల్ కావచ్చు, మనకు జెమ్స్ అండ్ జ్యువెలరీ కావచ్చు, లెదర్ కావచ్చు, మనకు ఫుట్వేర్ కావచ్చు, ఇటువంటి వాటికి కొన్నిటికి 5-6 కొన్ని అంశాలకు మాత్రమే 18% వర్తిస్తుంది, మిగతా వాటికి వర్తించదు. ఇది ఒకటి. రెండవది, నిన్నటి దాకా రష్యా నుంచి మీరు ఆయిల్ కొంటున్నారు కాబట్టి మీకు మేము 25% అదనపుగా ట్యాక్స్ వేస్తున్నామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు దాన్ని విత్డ్రా చేశాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? రష్యా నుంచి భారతదేశం కొనుక్కోదు అని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. దీని సత్యాసత్యాలు చూద్దాం. ఈ రోజు భారతదేశం రమారమి 1.5 మిలియన్ నుంచి 2 మిలియన్ బ్యారల్స్ పర్ డే రష్యా నుంచి కొనుక్కుంటారు. రష్యా నుంచి కొనుక్కుంటున్నటువంటి ఈ చమురుని ఇంకెవరో పూడ్చాలి కదా. ఎవరు పుడుస్తారు? అమెరికా నుంచి, వెనెజుయేలా నుంచి మేము అమ్ముతామంటున్నాడు. వెనెజుయేలా మొత్తం అవుట్పుట్టే 850 మిలియన్ బ్యారల్స్ ఉన్నాయి. ఇక్కడ 1.2 మిలియన్ బ్యారల్స్ ఎక్కడ, 850,000 బ్యారల్స్ ఎక్కడ. అందుకని వాళ్ళు కనీసం అంటే ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పడుతుంది వెనెజుయేలాకి రష్యా ఇస్తున్నటువంటి సప్లైస్ మనం ఇవ్వడానికి కోసం. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి, అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఆ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇవ్వాలంటే ఇంకో 20 నుంచి 30 ఏళ్ళు పడుతుంది.
కాబట్టి వెనిజులా ఇవ్వలేదు. 2 అమెరికా ఈరోజు ఆల్రెడీ వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో అంత కూడాను యూరోప్ కి, జపాన్ కి, కొరియాకి, ఫిలిప్పైన్స్ కి వీళ్ళందరికీ ఆల్రెడీ సరఫరా చేస్తున్నారు. అంటే వాళ్ళందరినీ కట్ చేసి భారతదేశానికి పంపిస్తారా వాళ్ళు చమురు? భారతదేశానికి అంత చమురు వాళ్ళు పంపిస్తే కనుక ఈ దేశాలు ఏమవుతాయి? సో ఈ 1.5 to 2 మిలియన్ బ్యారెల్స్ మనల్ నుంచి కట్ చేసా ఫర్ ఇన్స్టెన్స్ అనుకుందాం కాసేపు. భారతదేశం కొనట్లేదు అనుకుందాం. చైనాకి అబ్జర్వ్ అవుతుంది. చైనాకి అబ్జర్వ్ అయితే చైనా కనుక తీసేసుకుందంటే రష్యాకి ఏం తేడా ఉండదు కదా. ఎవరో కొంటున్నారు. భారతదేశం కొన్నా, చైనా కొన్నా వాళ్ళ ప్రొడక్షన్ అయితే అమ్ముడుపోతుంది. వాళ్ళ ప్రొడక్షన్ లో తక్కువ లేదు. ఏమి వాళ్ళు కట్ చేయట్లేదు ప్రొడక్షన్. కాబట్టి ఈ ప్రొడక్షన్ ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు? వాళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళకి వస్తున్నాయి. కాబట్టి రష్యాని ఏదో విధంగా యుక్రెయిన్ యుద్ధంలో వాళ్ళకి ఫండ్స్ కట్ చేయడానికి నేను భారతదేశాన్ని తల వంచాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న దాంట్లో సత్యాసత్యాలు చూస్తే కనుక రష్యాని ఏం తల వంచట్లేదు. రష్యాకి ఎటువంటి తేడాను లేదు. భారతదేశం కాబట్టి చైనా కొనుక్కుంటుంది. కాబట్టి రష్యాకి ఏం ఇంపాక్ట్ లేదు. 2 భారతదేశానికి చూస్తే కనుక మనకు 1.52 మిలియన్ బ్యారెల్స్ ఎవడివ్వగలడు? గల్ఫ్ నుంచి ఇస్తారా? గల్ఫ్ ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది. సో కొద్దిగా మార్జిన్ షిఫ్ట్ చేయొచ్చు. మేబీ 2 మిలియన్ బ్యారెల్స్ నుంచి మనం 1.5 మిలియన్ బ్యారెల్స్ తీసుకోవచ్చు. ఈరోజు అమెరికా కూడా మనకు సప్లై చేయాలంటే వాళ్ళు ఇంకా డ్రిల్లింగ్ చేయాలి, ఇంకా ప్రాసెసింగ్ చేయాలి. పైప్ లైన్స్ వేయాలి. వాళ్ళు పైప్ లైన్సే లేవు. సౌత్ టెక్సస్ నుంచి వాళ్ళకి ఉత్తరాన ఉన్నటువంటి కెనడియన్ బార్డర్స్ లో ఉన్న స్టేట్స్ కి వాళ్ళ దేశం నుంచి వాళ్ళు సరఫరా చేసుకోలేరు. కెనడా నుంచి కొనుక్కుంటున్నారు వాళ్ళు. ఇంత ఆయిల్ మా దగ్గర ఉందని చెప్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ కెనడా మీద ఎందుకు ఆధారపడి ఉన్నాడు? కాబట్టి ఈ ఎక్కడ చూసినా కానీ కూడా ఈ 1.5 to 2 మిలియన్ బ్యారెల్స్ రష్యా నుంచి వస్తున్నటువంటి చమురు భారతదేశం కొనుక్కుంటున్నది ప్రత్యామ్నాయాలు మనకు కనిపించట్లేదు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఊరికే ఒక పదం వాడాడు అంతే. రష్యా నుంచి వీళ్ళు ఆపుతున్నారని చెప్పి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. అంతకు మించి దాంట్లో ఎటువంటి సత్యము లేదు. భారతదేశం కూడా సరే మేము ఎవరు కొంటాం అంటున్నాం. మీరు ఇవ్వండి, తప్పకుండా మేము కొంటామంటున్నాం. ఇది 10 ఏళ్ళు పడుతుంది. వాళ్ళు మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసి డ్రిల్ చేసి బయటికి తీసి మనకు పైప్ లైన్లు వేసి ఇవ్వడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇప్పట్లో మనం మీరు ఇవ్వండి, తప్పకుండా మేము రష్యా నుంచి ఆపుతామని చెప్తున్నాం. కాబట్టి వీళ్ళు ఇచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయి ఉంటాడు. కాబట్టి ఇది కూడా ఒక మాస్టర్ స్ట్రోక్. ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే కనుక ఈ ఫార్మ్ ప్రొడక్ట్స్ గురించి చాలా అద్భుతంగా భారతదేశం అంతా కొంటోంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్ని కొంటున్నారు అని చెప్పాడు. ఏం కొంటున్నాం అక్కడ? ట్రీ నట్స్, వాల్నట్స్, తర్వాత మన పౌల్ట్రీ ఫీడ్కి వేసేటువంటివి కొన్ని సోర్గం లాంటివి, ఇటువంటివి కొంటున్నాం. ముఖ్యమైనటువంటిది గోధుమ, బియ్యము, పంచదారకు సంబంధించినటువంటి మనకి షుగర్ కేన్ కావచ్చు, కంకులు కావచ్చు, మేజర్ ప్రొడక్షన్స్ ఏమి మనం కొనట్లేదు. రెడ్ లైన్ పెట్టేసాం. రెడ్ లైన్ లో మనం ఏమి తేడా లేదు. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. సో అర్థం చేసుకోవచ్చు ఈ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడాను తన కాన్స్టిట్యుయెన్సీకి ఏదో ఆ రోజు హెడ్లైన్స్ కి చెప్పేసి తప్పించుకోవడానికి ఇచ్చిన స్టేట్మెంట్ తప్పితే ఈరోజు ఎప్స్టీన్ ఫైల్స్ చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఎప్స్టీన్ ఫైల్స్ దాని గొడవలో వెళ్ళిపోయి భారతదేశం నిజంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా కాదా అని ఎవరు చూడాలి? రేపు రష్యా నుంచి మనం కొనడం మానేసామా లేదా అని ఎవరు చూడాలి? రాబోయే 6 నెలల్లో 7 నెలల్లో మనకు తెలుస్తుంది. గ్లోబల్ షిప్పింగ్ ఎలా వెళ్తుందో మనకు అర్థమవుతుంది. ఒకవేళ భారతదేశం కనుక రష్యా నుంచి ఇంకో కొంటుంటే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? పీనల్ ట్యాక్సులు వేస్తాడా? దానికి ఏమైనా అగ్రిమెంట్లు ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. పైపెచ్చు పీయూష్ గోయల్ అనౌన్స్ చేసింది ఏంటిది? ఇంటరిమ్ అగ్రిమెంట్ కి ఫ్రేమ్ వర్క్ ఈరోజు సంతకం పెట్టామన్నాడు. అంటే ఫస్ట్ అగ్రిమెంట్ కాదు, దాన్నే ఇంటరిమ్ అగ్రిమెంట్ సంతకం పెట్టాలి అని అనుకుంటున్నారు. ఇంటరిమ్ అగ్రిమెంట్ సంతకం పెట్టడానికి ఏ అంశాల ఆధారంగా పెట్టాలో దాని ఫ్రేమ్ వర్క్ మాత్రమే ఈరోజు అగ్రిమెంట్ సంతకాలు చేశారు వాళ్ళిద్దరు. అంటే అగ్రిమెంట్ లేదు ఈరోజు. ఎక్కడ కూడాను పీయూష్ గోయల్ ట్వీట్ చేసిన దాంట్లో రష్యా చమురు గురించి కానీ, లేదా మనకు ఏదో అమెరికా నుంచి మనం ఎన్ని కొంటామని కానీ, సెక్టోరల్లీ మన ఇన్ని వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తి ఎంత మనం కొంటామని కానీ ఎక్కడా స్పెసిఫిక్ గా ఏమీ చెప్పలేదు. పైపెచ్చు దీని పేరు ఏం చెప్పారంటే బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పారు. BTA అని చెప్పారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు. ఫ్రీ ట్రేడ్ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. భారత్ EUది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం. ఆల్మోస్ట్ 96-97% అన్ని ఫ్రీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చెప్తున్నాం? బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఎంత పదజాలంలో ఎన్ని తేడాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఇవన్నీ కూడా మర్చిపోయి డీల్ అయిపోయింది, డీల్ అంటున్నాడు. డీల్ ఎక్కడ ఉంది? సంతకం ఎక్కడైంది? ఈవెన్ ఇంటరిమ్ అగ్రిమెంట్ కూడా సంతకం అవ్వలేదు. ఇంటరిమ్ అగ్రిమెంట్ కి కావాల్సిన ఫ్రేమ్ వర్క్ ఒప్పుకున్నారు అంతే. అంత మాత్రమే జరిగింది. దీంట్లో కూడా కొన్ని అంశాలు మనం చూసామంటే చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ చాలా అంశాలు వీళ్ళు దీంట్లో చర్చించారు. మనకు ఇండియా విల్ రిడ్యూస్ అండ్ ఎలిమినేట్ టారిఫ్స్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ అగ్రి ప్రొడక్ట్స్. ఏంటవి? యానిమల్ ఫీడ్, సోర్గము, రెడ్ గ్రాము,
డ్రైడ్ డిస్టిలరీ గ్రెయిన్స్, తర్వాత ఫ్రెష్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, సోయా ఆయిల్, వైన్స్ అండ్ స్పిరిట్స్. వైన్స్ అండ్ స్పిరిట్స్ ఆల్రెడీ మనం యూరోప్ కూడా ఇచ్చాం, మనం ఇంపోర్ట్ చేస్తాం తక్కువ ధరలు అని చెప్పాం మనం. కాబట్టి అమెరికన్స్ కూడా తీసుకుంటున్నాం. మన కాన్ఫిడెన్స్ ఏంటంటే కనుక వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఎక్కువ ఉందంటే కనుక ఈ ప్రోడక్ట్స్ మన దేశంలో అమ్మినా, ఫర్ ఇన్స్టెన్స్ అమెరికన్ యాపిల్స్ వచ్చింది అనుకుందాం. అమెరికన్ యాపిల్స్ మన దేశంలో ఉన్నటువంటి హిమాచల్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, కాశ్మీర్ నుంచి వచ్చేటువంటి యాపిల్స్ కంపీట్ చేయగలవు. అవి ఎంత ఎక్స్పెన్సివ్ అవి మనం చూస్తున్నాం కదా. ఈవెన్ మనం డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి చూస్తే కూడా అమెరికన్ ప్రోడక్ట్స్ అక్కడ ఉన్నవి ఎంత ఎక్స్పెన్సివ్, అమెరికన్ యాపిల్స్ ఎంత ఎక్స్పెన్సివ్, ఎంతమంది కొనగలరు. అందుకనే ట్యాక్స్ దాంట్లో తగ్గించినా కానీ కూడా మన రైతులకు ఎటువంటి నష్టం లేనటువంటి కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే మనం పర్మిట్ చేసాము. దాన్ని ఆయన చెప్పుకుంటున్నాడు. అలాగే మనం ఏం చెప్తున్నాడు, యుఎస్ విల్ రిమూవ్ టారిఫ్స్ ఆన్ జెనరిక్ ఫార్మస్యూటికల్స్. కానీ దీనికి ఒక కండిషన్ పెట్టాడు. ఈ జెనరిక్ ఫార్మస్యూటికల్స్ సంబంధించి ఇంకొన్ని వాళ్ళకి ప్రోటోకాల్స్ ఉన్నాయి, అది మనం కనుక పాటించగలిగితే అప్పుడు దాన్ని చేస్తామని చెప్తున్నాడు. అలాగే ఇందాక చెప్పినట్టు ఎయిర్ క్రాఫ్ట్, ఏవియేషన్, ఏరోస్పేస్ వీటికి సంబంధించిన చాలా అంశాలన్నీ కూడాను మనకు ట్యాక్స్ మినహాయిస్తున్నాడు ఆయన. కాకపోతే సెక్టోరల్ అల్యూమినియము, స్టీలు, కాపర్ మీద అతను పెట్టినటువంటి టారిఫ్ల దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ కూడా అనుసంధానమై ఆ నిర్ణయం ఉంటుంది. అలాగే ఆటోమోటివ్ పార్ట్స్, ఈ రోజు వాళ్ళ ఆటోమోటివ్ ఇండస్ట్రీ కెనడా నుంచి కట్ అయ్యి, భారతదేశం లాంటి దేశాల నుంచి కట్ అయ్యి ఇంకెవరి మీద ఆధారపడి ఉంటారు? ఇండిపెండెంట్ గా వాళ్ళ నట్టు బోల్ట్ ప్రతిదీ వాళ్ళు తయారు చేయలేదు. ఈ రోజు వాళ్ళ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా కష్టకాలంలో ఉంది. ఎందుకంటే చైనా టేక్ ఓవర్ చేసింది. చైనాని కౌంటర్ చేయాలంటే వాళ్ళకి చీపర్ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? భారతదేశం నుంచి వస్తాయి. అందుకని అవి కూడా మినహాయించాడు. అలాగే ఎనర్జీ, $500 బిలియన్ మనం భారతదేశం కొంటుంది అంటున్నాడు. మనకు గత సంవత్సరం అమెరికా నుంచి $41 బిలియన్ మొత్తం మనం వాళ్ళ దగ్గర ట్రేడ్ చేసాం. అంటే సర్వీసెస్ కాకుండా మనం కొన్నటువంటి ప్రొడక్ట్స్ $41 బిలియన్. ఒక సంవత్సరంలో $41 బిలియన్ కొన్న దేశము $500 బిలియన్ ఎక్కడి నుంచి ఉంటుంది? మనం మొత్తం ఇంపోర్ట్ చేసుకున్న ఇంపోర్ట్స్ అన్ని కూడా తిప్పి కొడితే $700 బిలియన్ లేవు. అంటే 80% అవన్నీ మానేసి, ప్రపంచవ్యాప్తంగా అన్ని మానేసి అమెరికా దగ్గర నుంచి కొంటామా మనం? కాబట్టి ఇది కూడా జరిగే పనే కాదు. $500 బిలియన్ 5 సంవత్సరాల్లో అని చెప్పాం. 5 సంవత్సరాల్లో దీంట్లో చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆయిల్ కావచ్చు, లేదా వాళ్ళకు కోల్ కావచ్చు, కుకింగ్ కోల్ లాంటిది, తర్వాత మనకు రేర్ ఎర్త్ మినరల్స్ కానీ, కొన్ని ప్రెషియస్ మెటల్స్ కానీ, ఇవన్నీ అమెరికా దగ్గర మనకి ఎక్కడి నుంచైనా కొనాల్సిందే. కాబట్టి అమెరికా నుంచి కొంటామని చెప్తున్నాం. ఇంకా ఏం చెప్పాను దాంట్లో, దీనికి సంబంధించినటువంటి న్యూక్లియర్ మెటీరియల్, న్యూక్లియర్ ప్లాంట్స్ లాంటివి కూడా మనం కొనొచ్చు వాళ్ళ దగ్గర. అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ కొంటాం, బోయింగ్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కొనొచ్చు. P-8I మనం సబ్మరీన్ హంటర్స్ కొంటున్నాం వాళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ అయ్యి 5 ఏళ్ళలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, ఎవరు చూసి వచ్చారు? ఒకవేళ $500 బిలియన్ కొనలేదంటే కనుక అమెరికా మన మీద పెనల్టీ వేయగలదా? కొంటామని ఒక ఇంటెన్షన్ చెప్తున్నాం అంతేగాని అది కొంటామని ఎక్కడ అగ్రిమెంట్, కమిట్మెంట్ ఏమీ లేదు. కొనేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాం అంతే. సో ఎంత ఈ అగ్రిమెంట్ అంతా చూస్తే అగ్రిమెంటే లేదు, ఓన్లీ అతని ఈగో సాటిస్ఫై చేయడానికి ఇచ్చినటువంటి ట్వీట్లు తప్ప ఇంకేమీ లేదు. ఇంకా చాలా విడ్డూరమైనవి ఏంటంటే కనుక స్టాండర్డ్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు 220 volts ప్లగ్ మనకు ఉంటుంది, అక్కడ 110 volts ఉంటుంది. ఒక స్టాండర్డ్. ఆ దేశం అంతా 110 volts ఉంటుంది, మన దేశంలో అన్ని 220 volts ఉంటాయి. అలా చాలా స్టాండర్డ్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ కోక్ ఉంటుంది, లేదా ఇంకేదైనా మనకు డ్రింక్స్ ఉంటాయి, ఏదైనా ఉంటుంది. ప్యాకెట్ దాని ఎన్ని ఎంఎల్ ఉండాలి, ఎన్ని గ్రాములు ఉండాలి, స్టాండర్డ్స్ ఉంటాయి. ఒక దేశంలో 500 గ్రాములు ఉండొచ్చు, ఇంకో దేశంలో 375 గ్రామ్స్ ఉండొచ్చు, ఇంకో దేశంలో 600 గ్రామ్స్ ఉండొచ్చు. కాబట్టి ఈ స్టాండర్డ్స్ రెండు దేశాల్లో ఎలా అనుసంధానం చేయాలి అన్న విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించి దీంట్లో పీయూష్ గోయల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముందంటే, వీ విల్ డిస్కస్ స్టాండర్డ్స్ మ్యూచువలీ అగ్రీడ్ సెక్టర్స్. ఎక్కడ కూడా కన్ఫర్మ్గా చెప్పలేదు. వీ విల్ డిస్కస్, ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాం. ఎప్పుడు చేస్తాం? డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి బ్యాక్ చేయొచ్చు. ఎక్కడ కూడా కమిట్ చేయలేదు. అంటే ఎంత అసలు ఈ ఫైన్ ప్రింట్ చూసినవాడు ఎవడు కూడాను డొనాల్డ్ ట్రంప్ అసలు బుర్ర ఉందా అని చెప్పి ఎవడని అంటాడు. అంత అద్భుతంగా మనం డీల్ చేసాం అమెరికాని, ఎక్కడ కమిట్మెంట్ చేయలేదు. ఇంకొక పాయింట్ చూస్తాం అక్కడ, మార్కెట్ యాక్సెస్ అండ్ ట్రేడ్ ఫెసిలిటేషన్. ఒకరొకరు మార్కెట్స్ ఇద్దరు ఫెసిలిటేట్ చేసుకోవడానికి దోహదపడే విధంగా మన పాలసీ తీసుకొద్దామని చెప్తున్నాం. దాంట్లో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాము? కమిట్ టు ప్రొవైడింగ్ ప్రిఫరెన్షియల్ అండ్ సస్టైన్డ్ మార్కెట్ యాక్సెస్. ప్రిఫరెన్షియల్ అంటే ఏంటి? దానికి ఏమైనా డెఫినేషన్ ఉందా? ప్రిఫరెన్షియల్, ఐఎమ్ గివింగ్ ఏ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కంపేర్ టు పాకిస్తాన్. అయిపోయింది కదా, ప్రిఫరెన్షియల్ కదా అది. బట్ ఐఎమ్ నాట్ గివింగ్ ఏ ప్రిఫరెన్షియల్ స్టేట్మెంట్ కంపేర్ టు నేపాల్. కరెక్ట్. ఇంకే దానికి అర్థం లేదు. అందుకని ఇటువంటి పదాలు లేదు దాంట్లో. ఎక్కడా కూడాను మనం ఎక్కడ కమిట్మెంట్ బల్లగుద్దినట్టు ఎక్కడ మనం కమిట్మెంట్ ఇవ్వలేదు.
చేస్తాం అని చెప్పాం, అంత మించి ఇంకేమీ లేదు. అది అమెరికా ఒక కాస్టింగ్ ఆధారంగా ఉంటుంది. రేపు ఒక 1000 హార్లీ డేవిడ్సన్ ఇక్కడ పంపించినంత మాత్రం కొనేవాళ్ళు ఎవడు లేడు ఇక్కడ. వాళ్ళ కంపెనీనే 4 డే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ కాస్టింగ్ తట్టుకోలేక, ఇక్కడ మనకు ఉన్నటువంటి పరిస్థితి తట్టుకోలేక పారిపోయారు. ఎన్నో సంవత్సరాలు పారిపోయారు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు వాళ్ళు ఫోర్డ్. కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ అంతా కూడాను చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. కాబట్టి వాళ్ళ ఫినిష్డ్ గూడ్స్ మన దేశంలో మనం 0 ట్యాక్స్ కి పర్మిట్ చేసినా కానీ కూడా వాళ్ళు ఈ దేశంలో అమ్ముకోలేరు. మన దేశంలోనే వస్తున్న ప్రోడక్ట్స్ కావచ్చు, లేదా మనకు చైనా నుంచి వస్తున్న ప్రోడక్ట్స్ కావచ్చు, ఇతరత్ర దేశాల్లో వస్తున్న ప్రోడక్ట్స్ అమెరికా వాళ్ళ ముందర నిలవలేదు. కాబట్టి మనం ఈ కన్సెషన్లు ఇచ్చాం మనం. కానీ దీంట్లో మనం చూస్తే కనుక ఇంకా ఇటువంటి స్టేట్మెంట్స్, అడ్రెస్సింగ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్, ఎస్టాబ్లిషింగ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ టు ఎన్ష్యూర్ బెనిఫిట్స్ టు యుఎస్ అండ్ ఇండియా, ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాము. అంటే దీనికి ఎక్కడ కూడా దీని ఎలా నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏం చెప్తాం దానికి? హూ డిసైడ్స్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కరెక్టా రాంగ్ అని ఏం చెప్తాం మనం? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అక్కడి నుంచి ఏదో మన ఇంపోర్టర్ ఎవడో ఫోర్స్ఫుల్ గా కంకులు తీసుకొచ్చాడు, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటున్నాడు. మనం ఏమంటాం? నాన్ టారిఫ్ మీరు వచ్చింది కుళ్ళిపోయింది అంటాం, ఏవో 4 చూపిస్తాం కుళ్ళిపోయింది అంటాం, చాలా అయిపోయింది, నాన్ టారిఫ్ బ్యారియర్. లేదా ఈ కంకుల్లో జెనెటికలీ మోడిఫైడ్ కంటెంట్ ఉంది అంటాం, టెస్ట్ చేస్తాం, రిజెక్ట్ చేస్తాం. కాబట్టి ఈ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎలా డిఫైన్ చేస్తాం? చాలా కష్టం డిఫైన్ చేయడం. కాబట్టి దాంట్లో కూడా మేము ఇద్దరం కలిసి పారదర్శకంగా పనిచేస్తామని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేస్తాం. దాంట్లో అర్థమేం లేదు. కానీ కీలకమైనటువంటి ఒక స్టేట్మెంట్ దీంట్లో ఏముందంటే కనుక, ఎక్కడో పేజీల చివరిలో, ఎక్కడో లాస్ట్ పారాగ్రాఫ్స్ లో ఒక క్రూషియల్ స్టేట్మెంట్ చివరిలో ఏమి ఇచ్చారంటే, ఎయిదర్ కంట్రీ మే మోడిఫై కమిట్మెంట్స్ ఇఫ్ ద అదర్ చేంజెస్ అగ్రీడ్ టారిఫ్ లెవెల్స్. ఇది స్టేట్మెంట్. ఎంత క్రూషియల్ స్టేట్మెంట్ ఇది అంటే, డొనాల్డ్ ట్రంప్ ఒక ఉచ్చులో ట్రాప్ లో పడిపోయాడు. ఓకే, పెట్టించారు డొనాల్డ్ ట్రంప్. ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటి? రేపటి రోజు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు మార్చేటువంటి పరిస్థితి చేస్తే గనక ఈ మొత్తం అగ్రిమెంట్ ఎందుకు పనికిరాదు, మా ఇష్టం నేను చేసుకుంటామని రాసుకున్నాను దీంట్లో. ఓకే, యూరోపియన్ యూనియన్ ఏం చేశాడు ఆయన? మీకు 15% టారిఫ్ అన్నటువంటి వ్యక్తి సడన్ గా ఇమాన్యుయల్ మక్రాన్ గ్రీన్లాండ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడేసరికి 200% టారిఫ్ ని వైన్ మీద అని మొదలు పెట్టాడు. సో అంటే అగ్రిమెంట్ అయినా కానీ కూడా మళ్ళీ టారిఫ్లను మొదలు పెట్టండి పరిస్థితి. రేపు మోదీ గారు ఆయన చెప్పిన మాట నచ్చలేదు, మళ్ళీ రష్యా నుంచుకుంటున్నాం అంటే మళ్ళీ 200% టారిఫ్ భారతదేశం మీద అంటే కనుక పోయింది, అగ్రిమెంట్ అంతా పోయింది. సో అందుకని డొనాల్డ్ ట్రంప్ గతంలో ఇచ్చిన కమిట్మెంట్స్, గతంలో చెప్పినటువంటి నంబరు టారిఫ్లు దాటి మళ్ళీ కొత్త గొంతెమ్మ కోరికలు ఏమైనా కోరి కొత్త టారిఫ్లు తీసుకొచ్చి కొత్త కండిషన్స్ పెడితే ఈ అగ్రిమెంట్ నుంచి కంప్లీట్ గా భారతదేశం వెళ్ళిపోతుంది. మన ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు. ఆ పాయింట్ పెట్టాం. సో డొనాల్డ్ ట్రంప్ కి ఇంత అగ్రిమెంట్, ఇంత ఫైన్ ప్రింట్ ఆయనకి ఏం తెలుసు? పొద్దున్న లేచి మోదీ గారు గడ్డం తెల్లగా ఉంది, నల్లగా ఉండాలి, మీరు రంగు వేసుకోకపోతే మీ మీద 200% టారిఫ్ అంటాడు ఆయన. అంతే, ఖతం, ఫినిష్. వీ హ్యావ్ దట్ ఆప్షన్. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి అగ్రిమెంట్, సూపర్ అగ్రిమెంట్. భారతదేశం నిజంగా అమెరికాను ఒక చెడు కూడా ఆడుకుంది, లిటరల్ గా చెప్పాలంటే. కానీ మనకు కావాల్సిన అవసరాలు వాళ్ళ దగ్గర నుంచి ఏమున్నాయి, టెక్నాలజీ పరంగా మనం తీసుకుంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర చాలా అద్భుతంగా ఉంది. అమెరికాలో చాలా బ్యూటిఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీనే జపాన్ వాడుకుంది, చైనా వాడుకుంది, వియట్నాం వాడుకుంది. చాలా దేశాలు ఆ టెక్నాలజీ వాడుకుని ఇండస్ట్రియలైజ్ అయినాయి. కాబట్టి అటువంటి అంశాల్లో మనం అంతా మీ దగ్గర కొంటామని చెప్తున్నాం, మనకు కావాలి కూడాను. అది వాళ్ళు ఇస్తామని ఓపెన్ గా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి దాని దృష్ట్యా మనకు అది లాభసాటిదే. ప్లస్ 18% అన్న దాంట్లో కూడా ఇంకో కండిషన్ పెట్టారు. ఈ యొక్క ఫైనల్ అగ్రిమెంట్ ఏది, బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క ఫైనల్ అగ్రిమెంట్ చర్చ చేస్తున్నప్పుడు భారతదేశం యొక్క కోరిక మేరకు ఈ టారిఫ్లను ఇంకా తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. అంటే 18% కాదు, రేపు 15% వెళ్ళొచ్చు, ఇంకేమైనా వెళ్ళొచ్చు. డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు ఒక సింగిల్ ట్యాక్స్ అన్నిటికీ వర్తిస్తుంది అని చాలా తప్పది. డిఫరెంట్ సెక్షన్ కి డిఫరెంట్ టారిఫ్స్ వర్తిస్తాయి. రేపు ఈ 18% కూడా తగ్గించేటువంటి అవకాశాలు రావచ్చు మనం చర్చించి. కాబట్టి ఏది కూడా అగ్రిమెంట్ అవ్వలేదు. అగ్రిమెంట్ అయిందంతా ఒక్కటే, డొనాల్డ్ ట్రంప్ కొండ ఎక్కిన వాడు దిగొచ్చాడు, 50% నుంచి 18% వచ్చాడు. అది తప్ప ఇంకేది కన్ఫర్మ్డ్ గా లేవు. అన్ని కూడాను గాలిలో ఉన్నట్టు ఉడక్కి మాటలే, అంతకుమించి ఇంకేం లేదు. అందుకని అద్భుతమైనటువంటి ఒక దౌత్యపరమైనటువంటి ఒక మాస్టర్ స్ట్రోక్ భారతదేశం ప్లే చేసింది అనడంలో ఎటువంటి సంశయం లేదు. సరే, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పాలిటిక్స్ చేస్తూనే ఉంటారు కానీ, బట్ దిస్ ఇస్ అన్ అబ్సల్యూట్ స్టన్నర్. మొత్తం ప్రపంచం స్టన్ అయిపోయింది. ఒకదానికి సమాధానం మీరు చెప్పాలి. రాహుల్ గాంధీ ఏమో దేశాన్ని నమ్మేస్తున్నాడు అంటున్నాడు, అదంతా రాజకీయాలు పక్కన పెడతాం. బట్ ఓవరాల్ గా ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నది ఏంటంటే, ఎప్స్టైన్ ఫైల్స్ కి
మోదీ పేరు అందులో ఒకటి ఉందని ఎప్స్టీన్ ఫైల్స్ కి ఈ ట్రేడ్ డీల్ కి లింక్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బేస్ చేసుకొని కొన్ని వీడియోలు రూపొందించి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి తెస్తున్న టైంలో ఉంది కదా. సో అసలు ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ గారి ప్రస్తావన గురించి కూడా చాలా మంది వీడియోలు చేస్తూ ఉన్నారు. ఏది పడుతుందే నడుస్తున్న టైంలో అసలు గ్లోబల్ రౌండ్ అప్ ప్రేక్షకులకి ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ గారికి సంబంధించినటువంటి ప్రస్తావన మీద ఎటువంటి అంశాలు ఉన్నాయి ఒకసారి మీరు చెప్తారా? ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ గారి గురించి ఒక ఈమెయిల్లో ఏం చెప్పాడంటే, నీకు కావాలంటే నేను మోదీ గారిని కల్పిస్తాను, మీకు కావాల్సిన అగ్రిమెంట్ కి ఆయనతో కల్పించేటువంటి పని నేను చేస్తాను అని చెప్పి ఒక ప్రగల్భాలు పలికాడు ఎప్స్టీన్. అంతకు మించి ఏమీ లేదు. మెన్షన్ చేసినంత మాత్రం ఆయన దాంట్లో ఒక నేరస్తుడని ఎవరు చెప్పలేదు. ఉత్తి జస్ట్ సింపుల్ మెన్షన్ ఉందంతే. రేపు నేను కూడా రాస్తాను ఒక ఈమెయిల్, నేను ఏదో ఒక పెద్ద పాపులర్ హీరోయిన్ ఆవిడని మేము కల్పించడానికి నేను ఏదో రేఖ ఇంకెవరినో శ్రీదేవి వీళ్ళని కల్పించడానికి నేను మీకు సాయం చేస్తానని ఒక ఈమెయిల్ ఎవరికో రాస్తాను ప్రగల్భాలు పలకడానికి అని చెప్పేసి వాళ్ళకు నాకు ఏదో చాలా అవినాభావ సంబంధాలు నేను ఎవరైనా చెప్పొచ్చా? సో అందుకని ఏం సంబంధం లేనటువంటి అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఈమెయిల్ పట్టుకొని వీళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. చాలా మంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తుంటాడు. సో మనం పిఆర్ లో ఉన్నప్పుడు నాకు చాలా అది తెలుసు అని ప్రగల్భాలు పలికేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మోదీ గారు ఎప్స్టీన్ ఎవరైనా కలిశారా? మోదీ గారు ఎప్స్టీన్తో ఎవరిదైనా ఫోన్లో మాట్లాడారా? వాళ్ళిద్దరు ఎక్కడైనా మీటింగ్ జరిగినట్టు ఎక్కడైనా ఆనవాళ్ళు ఉన్నాయా? ఏమీ లేవే. ఎప్స్టీన్ ఏమంటున్నాడు, నాకున్న కాంటాక్ట్స్ మోదీ గారిని కాంటాక్ట్ చేస్తాయి అంటున్నాడు అంతే. అంతకుమించి ఇంకేం లేదు. నాకు చాలా పెద్దవాళ్ళు తెలుసు కాబట్టి బిల్ గేట్స్ తెలుసు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బిల్ గేట్స్ చెప్తే మోదీ గారితో మాట్లాడవా అంటే బహుశా బిల్ గేట్స్ మోదీ గారితో మాట్లాడచ్చు. అంతకుమించి ఏమీ లేదు. సో ఎప్స్టీన్ కి మోదీని యాక్సెస్ చేసేటువంటి డైరెక్ట్ లింక్ ఏమీ లేదు. కానీ ఈమెయిల్ ఏమన్నాడంటే, నీకేమైనా పనులు కావాలంటే మోదీ నేను మాట్లాడిచ్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్పాడు. అదే మెన్షన్ అయింది. అంతకు మించి ఇంకేమీ లేదు. సో మోదీ దీంట్లో గిల్టీ అనో, మోదీ అటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి చెత్త పనుల్లో ఈయనకు కూడా ఏదో భాగస్వామ్యం ఉందనో, ఇవన్నీ కూడాను అదే పనిగా కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఒక కాల్పితం, ఒక ఫేక్ నెరేటివ్ ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎక్కడ కూడాను దాని ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు దాంట్లో. ఆయనకి ఎప్స్టీన్ కి మోదీ గారికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇన్ఫాక్ట్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, వాడు ఒక కన్విక్టెడ్ క్రిమినల్, ఒక యూస్లెస్ ఫెలో, వాడికి మోదీ గారికి ఎలా మీరు కనెక్షన్ పెడుతున్నారు? అసలు వాడు ఈమెయిల్ ఏమైనా రాసుకుంటాడు, ఎవరి పేరు రాసుకుంటాడు, రాసుకున్న ప్రతి పేరుకి మీరు ఇటువంటి గిల్ట్ ఎలా అంటగడతారు? వాళ్ళ ఓన్ మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసే ఇవన్నీ చెప్తున్నాయి, వీళ్ళెవ్వరు కూడా ఇన్వాల్వ్ కాదు అని చాలా స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు. సో కాబట్టి ఇదంతా ఒక రాజకీయం తప్ప ఇంకేమీ లేదు అన్నది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ప్లస్ మోదీ గారు లాంటి వ్యక్తి, వాడెవడో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తికి వాడికి ఈయనకి ఏం సంబంధం ఉంటుంది? ఈయన ఎప్పుడు వెళ్ళారు, వెళ్తే కనుక ఎవరిని కలిసారో అన్ని పారదర్శకంగా మనకు ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ టు పబ్లిక్. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే అదే పనిగా ఏదో ఎక్కడో ఏదో చూపించి మోదీ గారిని కించపరచాలి అన్నటువంటి ఒక చాలా పెద్ద ప్రయత్నం చాలా సంవత్సరాలు జరుగుతోంది. ఇప్పుడు ఏదో దొరికింది వాళ్ళకి, దాన్ని వాళ్ళు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ దీంట్లో ఉడక్కి ఏమీ లేదు. అంతకు మించి మనం దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో షియా మాస్క్ పైన ఒక సూసైడ్ బాంబ్ అటాక్ జరిగింది. ఇందులో 30 మంది దాకా చనిపోయినట్టుగా తెలుస్తోంది అండ్ 169 పైగా గాయపడ్డారు. ఉదంతాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? షియా మసీదు పైన దాడి, అది కూడా ఆత్మాహుతి దాడి, దీని పరిణామాలు ఏంటి? అక్కడ అసలు ఏం జరుగుతోంది? ఇస్లామాబాద్ లో ఎటువంటి చర్చ నడుస్తోంది ముఖ్యంగా పాకిస్తాన్ మీడియాలో? దీనికి చాలా కోణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఐసిస్ మేమే చేశాము అని చెప్తున్నట్టు ఒక ఏదో కథనం వచ్చింది. ఐసిస్ అనేది పాకిస్తానీ ఐఎస్ఐ ప్రేరణతోటి, వాళ్ళ ఫండింగ్ తోటి, వాళ్ళ ట్రైనింగ్ తోటి వాళ్ళు తయారు చేసినటువంటి శక్తి. అక్కడ ఉన్నటువంటి ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ పాకిస్తాన్ లో పనిచేస్తుంది. అది నథింగ్ బట్ ఐఎస్ఐ ఏజెంట్. అంటే దాని అర్థం ఏంటి? పాకిస్తానీ సైన్యమే చేసింది, పాకిస్తానీ డీప్ స్టేటే ఇది చేయించింది అన్నది ఆన్సర్ వస్తుంది అంట. రెండవది, మనకు ఇంకొన్ని సున్నీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏ ఉన్నాయో అవి చేశాయేమో అని కొన్ని ప్రశ్నలు పుడుతున్నాయి. కానీ సున్నీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చేయడానికి కూడా ఇప్పుడే ఎందుకు చేశారు? ఆ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అమెరికాను ఇరాన్ ఇద్దరు కూడా చర్చలు జరుగుతున్నటువంటి ఆ రోజే ఈ పేలుడు జరిగింది. అంటే దాని వెనకాల ఇంకేమైనా కనెక్షన్ ఉందా? ఈ సున్నీ షియా, సౌదీ అరేబియా తర్వాత ఇరాన్ ఇద్దరు దగ్గరకు వస్తున్న సమయంలో ఇటువంటిది ఏమైనా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ క్రియేట్ చేయడానికి ఏమైనా చేస్తున్నారా? ఇది ఇంకొక అంశం. మూడో అంశము,
అసీం మునీర్కి వ్యతిరేకంగా చాలా విస్తృతంగా ఒక విధమైనటువంటి నేరేటివ్ బిల్డ్ అవుతుంది ఈవెన్ వాళ్ళ దేశంలో. ఎస్పెషలీ బలూచిస్తాన్‌లో 16, 18 ఊర్లలో వాళ్ళు ఒకటేసారి దాడి చేసి విధ్వంసం సృష్టించే గనుక ఇంతవరకు పాకిస్తాన్ అన్న దేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనంత పెద్ద స్థాయిలో బలూచి లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్‌లో పెద్ద అటాక్స్ చేశారు. 18 ఊర్లలో దాడులు చేశారు. ఇప్పటికి కూడా మొత్తం పరిస్థితి వాళ్ళ కంట్రోల్‌లో రాలేదు. అటువంటి పరిస్థితులలో మరి అసీం మునీర్‌ని తీయాలి. తీసేస్తే గాని మన దేశానికి ఉనికి లేదు అన్నటువంటి శక్తులు డీప్ స్టేట్‌లోనే ఉండొచ్చు. ఆర్మీలోనే ఉండొచ్చు మనకు తెలీదు. ఆర్మీలో చాలా మందిని ఆయన చేశాడు. ఆయన డిస్మిస్ చేసి, రిటైర్ చేసి ఆయన సత్తా తెచ్చుకున్నాడాయన. వాళ్ళలో ఎవరైనా చేశారా? ఇప్పుడు ఆయన జీవితకాలం ఆయన ఫీల్డ్ మార్షల్ అవుతాడు కాబట్టి, వాళ్ళ అవకాశాలు పోతాయి కాబట్టి, వాళ్ళ అవకాశాల కోసరం అని చెప్పేసి అసీం మునీర్‌ని ఏదో విధంగా ఎరకాటం పెట్టడానికి చేశారా? ఇది ఇంకో యాంగిల్ ఉంది. భారతదేశం మీద ఇన్వాల్వ్ అయింది మన మీద వాళ్ళు తోసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. దానికి మన స్పోక్స్ పర్సన్ చాలా స్పష్టంగా చెప్పారు. పిచ్చా వెర్రేమన్నా నీకేమన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మీ దేశంలో మీరు సున్నీల విషయాలు మీరు కొట్టుకొని చేస్తుంటే భారతదేశాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో అని చెప్పి చాలా కరాఖండిగా మనం దాన్ని డిస్మిస్ చేసి పడేసాం. సరే అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ దీంట్లో కొన్ని లీకేజెస్ ఎక్కడ వస్తున్నాయంటే యాసిర్ అన్నటువంటి వ్యక్తి సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు యాసిర్ అని చెప్తున్నారు. అతని కుటుంబం కొన్ని క్లెయిమ్స్ చేసింది. ఒక ముఖ్యమైన క్లెయిమ్ ఏం చేశారంటే అసీం మునీర్‌ని ఈ అబ్బాయి కలిశాడు అని చెప్తున్నారు. అసీం మునీర్‌ని కలిస్తే గనక అతనికి పైసలు, తర్వాత కొర్రల్లో లాంటిది ఒక కార్ బహుమతి ఇచ్చారు వాళ్ళు. ఆర్మీ సోర్సెస్ నుంచి ఇప్పించారు వీళ్ళకు. ఆ అబ్బాయికి ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మేము పెట్టబోతున్నాం అని చెప్తున్నారు. వాళ్ళ కుటుంబం, యాసిర్ అన్న వ్యక్తి యొక్క కుటుంబం. అంటే తప్పకుండా పాకిస్తానీ డీప్ స్టేట్ అసీం మునీర్ హస్తం దీంట్లో కనిపిస్తోంది. ఈరోజు అసీం మునీర్ ఇంత కష్టంలో ఉన్నాడు కాబట్టి, అంతర్గతమైనటువంటి సమస్యలతోటి పోరాటం చేస్తున్నాడు కాబట్టి, ఏదో విధంగా మన దేశానికి విపత్కరమైన పరిస్థితి వచ్చింది. విదేశీ హస్తాలు భారతదేశము, తర్వాత మనకు ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి దాన్ని ఎక్స్టర్నలైజ్ చేసేటువంటి ప్రయత్నం అసీం మునీర్ చేస్తున్నాడు. ఇది మనకు అర్థం అవుతుంది. ప్లస్ ఇంకొక మెసేజ్ అంటే ఇరాన్‌కి మెసేజ్ పంపిస్తున్నాడు. మేము అమెరికా పక్షాన నిలబడున్నాము. అమెరికా ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి ఘర్షణకి అమెరికా పక్షాన నిలబడున్నాము. మేము షియాల పక్షాన నిలబడలేదు. ఇది ఇంకో మెసేజ్. కాబట్టి మల్టిపుల్ మెసేజింగ్ వల్ల దీని మల్టిపుల్ మెసేజింగ్ అన్నది అక్కడ జరుగుతోంది. దీంట్లో ఏది సత్యం, ఏది అసత్యం అన్నది ఇప్పుడిప్పుడే మనకు తెలియదు. కొంతకాలం పడుతుంది మనకు తెలియడానికి. బట్ స్పెక్యులేషన్, ఇంతవరకు ఉన్న స్పెక్యులేషన్ అంతా కూడాను అమెరికన్ డీప్ స్టేట్ హస్తం ఉన్నది అని మనకు తెలుస్తుంది. సో చూద్దాం. లెట్ us వాచ్ దిస్ స్పేస్. మళ్ళీ దీనికి డీటెయిల్స్ వస్తే కనుక ఏమవుతుందో చూద్దాం. ఈ ఫిబ్రవరి అంటే ఈ ఆదివారం మన ఇది హోస్ట్ అయ్యే టైంకి, మన గ్లోబల్ రౌండ్ అప్ హోస్ట్ అయ్యే టైంకి పాకిస్తాన్ తెహరీకే ఇన్సాఫ్ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ అక్కడ పెద్ద ర్యాలీ చేయాలని అనుకున్నారు ఇస్లామాబాద్. ఇప్పుడు ఇస్లామాబాద్ లో ఇంత పెద్ద ఘటన జరిగింది కాబట్టి సెక్యూరిటీ రిస్క్ అని చెప్పేసి అక్కడ కర్ఫ్యూ బ్యాన్ చేసి అతను రానివ్వకుండా ఉండే ప్రయత్నం కూడా, దాని వల్ల కూడా ఒక కారణం కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఈరోజు పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టి ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు అతను జైల్లో పెట్టి పబ్లిక్ లో రానుకుండా చేసినా కానీ కూడా అతని పాపులారిటీ ఏం తగ్గలేదు. ఇప్పటికి కూడా హీఈస్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఆ దేశానికి. సరే ఇమ్రాన్ ఖాన్ లాంటి ప్రైమ్ మినిస్టర్ ఉంటే కనుక మన దేశానికి, భారతదేశానికి చాలా లాభం. ఎందుకంటే ఆ దేశాన్ని సర్వనాశనం చేసింది ఇమ్రాన్ ఖాన్. కానీ వాళ్ళ ప్రజలలో ఇమ్రాన్ ఖాన్ మీద ఉన్నటువంటి పాపులారిటీ అనేది ఇప్పుడు కూడా తగ్గలేదు. ఆ పాపులారిటీ అంటే భయపడుతున్నాడు అసీం మునీర్. కాబట్టి ఇటువంటి ఏమైనా చేయించాడా? ఇన్ని మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి దాంట్లో. లెట్ us కీప్ వాచింగ్. లెట్ us వాచ్ దిస్ స్పేస్. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో లెట్ us వాచ్. పర్ఫెక్ట్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ మనం ఇందాక ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడాం కాబట్టి యాక్చువల్లీ భారత్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ FTAకి సంబంధించి సైన్ చేయడం జరిగింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యుఎస్ తో ఉన్నది, FTA కాదు అని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. సో FTA గల్ఫ్ నేషన్స్ తో, గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి సౌదీ అరేబియా, UAE, ఒమన్, బహ్రెయిన్, ఖతార్, కువైట్ ఈ 6 దేశాలతో భారత ప్రభుత్వం ఒక MOU చేసుకుంటోంది. అందులో కూడా ఇది FTA చేసుకోబోతోంది. దానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మీద సంతకం చేయడం జరిగింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కరెక్ట్. ఇది మనం అమెరికాకి ఇచ్చినటువంటి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఏంటంటే, నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని దూరం పెడితే కనుక మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అన్నటువంటి మెసేజ్ ఇచ్చాము. అదే మనం ఇన్ని దేశాలతోటి, UK తోటి చేసుకున్నాం, మనం జపాన్ తోటి, ఆస్ట్రేలియా తోటి, న్యూజిలాండ్ తోటి, UAE తోటి, ఎన్నో దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం.
కూటమిలతో చేసుకోవడం మొదలుపెట్టాం. యూరోపియన్ యూనియన్‌తో చేసుకున్నాం మనం. రేపటి రోజు మనం ఆఫ్రికన్ యూనియన్‌తో చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి కూటమిలతో చేసుకోవడం మొదలుపెట్టడంలో జీసీసీ అనేది చాలా కీలకమైన కూటమి. జీసీసీ కూటమిలో మనం ఈ యొక్క ఒప్పందం కుదరలేదు. ఎఫ్టీఏ ఏ అంశాల మీద మనం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకోవాలి అన్నటువంటి ఫ్రేమ్‌వర్క్ మీద సంతకాలయినాయి. 6 దేశాలకు సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్స్ ఢిల్లీకొచ్చారు. ఢిల్లీలో పీయూష్ గోయల్ గారు వాళ్ళందరూ కలిసి సంతకాలు పెట్టారు. అంటే రాబోయే రోజుల్లో చర్చలు జరుగుతాయి. ఈ అంశాలలో మేము టాక్స్ వేస్తాము, ఈ అంశాల్లో టాక్స్ వెయ్యము, ఈ అంశాల్లో టాక్స్ వేస్తే ఇంత టాక్స్ మాత్రమే ఉంటుంది, లేదా ఈ అంశాల్లో ఇన్ని వస్తువులు ఇంత క్వాంటిటీకి సంబంధించి మేము టాక్స్ వెయ్యము, అంతకంటే ఎక్కువ క్వాంటిటీ అయితే ఇంత టాక్స్ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడాను చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగి ఫైనలైజ్ అవుతాయి. అంటే అమెరికాకి ఇంకొక ప్రెషర్ పెడుతున్నాం. రేపు వాడి దగ్గర ఎనర్జీ కొంటామంటున్నాం మనం. $500 బిలియన్ అన్నాము, ఇంకేదో చెప్పాము వాళ్ళకి. రేపు అమెరికా కనుక మన మాట వినకుండా ఇంకా ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఏమైనా చేస్తే ఆల్టర్నేట్స్ ఉన్నాయి మనకి. గల్ఫ్ కౌన్సిల్ నుంచి మనం కమిట్ చేసుకుంటున్నాం. చాలా అంశాలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి రేట్స్ ఫిక్స్ చేయడం కావచ్చు, పారదర్శకంగా చాలా చేస్తాం. ఖతార్ ఫర్ ఇన్స్టెన్స్, ఖతార్ మనకు చాలా కీలకం. ఎందుకంటే కుకింగ్ గ్యాస్ ఖతార్ నుంచి వస్తుంది. సరే, సౌదీ అరేబియా నుంచి మన పెట్రోలియం ప్రొడక్ట్స్ రావచ్చు, కానీ బట్ ఖతార్ నుంచి మనకి గ్యాస్ వస్తుంది. కాబట్టి గ్యాస్ మనకి పైప్ లైన్ గ్యాస్, ఎన్నో పట్టణాల్లో మనం పైప్ లైన్ గ్యాస్ ఇస్తున్నాం మనం ఈరోజు. కాబట్టి దానికి సంబంధించి ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ మనం పెట్టుకోవచ్చు ఈ జీసీసీ తోటి. అలాగే జీసీసీ మన దగ్గర చాలా కొంటోంది. ఎస్పెషలీ ఆహారం కొంటోంది మన దగ్గర. ఆహార ధాన్యాలు చాలా కొంటోంది. అలాగే కొన్ని పనిముట్లు, కొన్ని ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారు మన దగ్గర వాళ్ళు. కన్స్ట్రక్షన్ మెటీరియల్ మన దగ్గర చాలా కొనుక్కుంటున్నారు వాళ్ళు. నేను అక్కడ గల్ఫ్లో పనిచేశాను కాబట్టి మన దగ్గర చాలా ఇంపోర్ట్ అవుతుంటుంది. ఈ యొక్క సంఖ్య పెంచే దిశగా మనం వాళ్ళతో పెట్టుకోబోతున్నాం. ప్రిఫరెన్షియల్ కమిట్మెంట్స్ పెట్టుకుంటే మన కాంపిటీషన్, ఈ దరిదాపుల్లో ఉన్న కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అధిగమించి మనమే ఎక్కువ అమ్ముకునేటువంటి అవకాశాలు మనకు వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, పాకిస్తాన్ నుంచి సిమెంట్ ఎక్కువ కొంటారు. గల్ఫ్ దేశంలో సిమెంట్ పాకిస్తాన్ చాలా ఎక్కువ వస్తుంది. అది కూడా మనం కట్ చేసి మన సిమెంట్ అక్కడికి పంపించడం మొదలు పెడితే పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి జీసీసీ అగ్రిమెంట్ అన్నది ఎన్నో విధాలుగా మనకు చాలా లాభసాటి. ఒకటి, అమెరికాకు ఒక విధమైనటువంటి వార్నింగ్. సరే, మీతో అయితే ఒప్పందం చేసుకున్నాం, కానీ మేము మీ బానిసలుగా ఉండం, మాకు ఆల్టర్నేట్స్ ఉన్నాయి, మాకు చాలా వేరే వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఒక మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది. రెండు, ఈ ప్రాంతంలో భారతదేశం అన్నది చాలా పెద్ద కస్టమర్ కాబట్టి వాళ్లకు మనతో అనుసంధానం చేసుకుంటే జీసీసీకి వాళ్ళ లాభాలు వాళ్ళకు ఉన్నాయి. ప్లస్ ఈ చిన్న చిన్న దేశాలతో వాళ్ళు పెట్టుకొని కష్టపడకుండా భారతదేశంలో ఒప్పందాలు పెట్టుకున్నందువల్ల ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఇద్దరి మధ్యలో ఎవాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక చాలా కీలకమైన అంశం ఏంటంటే, యూరోప్ కి జీసీసీకి చాలా ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. కానీ జీసీసీ గతంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు క్రమేపీ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. ఎనర్జీ నీడ్స్ అన్ని కూడా ఇప్పుడు అమెరికా, రష్యా చాలా దేశాలు వచ్చేసాయి కాబట్టి ఈరోజు వాళ్ళకు ఇదివరకు ఉన్నటువంటి మొనోపలీ లేదు. యూరోప్ నుంచి వస్తున్నవి చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడినటువంటివి. భారతదేశం నుంచి తొందరగా వస్తాయి, చాలా తక్కువ ధరలో వస్తాయి. కాబట్టి ఇది కూడా వాళ్ళు చాలా కీలకమైంది. యూరోప్ నుంచి డీకపుల్ చేయడానికి కూడా భారతదేశం అవసరం. అందుకని ఇది ఒక అద్భుతమైనటువంటి మూవ్. ఇది అనౌన్స్ చేసాం. ఇన్ని మెసేజెస్ వెళ్తున్నాయి అక్కడ. చూద్దాం, త్వరలోనే నాకు తెలిసి ఒక 5-6 నెలల్లోనే, ఇది 5-6 నెలలకు తిరగకుండానే ఈ అగ్రిమెంట్ కూడా వస్తుంది నేను భావిస్తున్నాను. ఒక డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చి మూర్ఖత్వం వల్లనే సంవత్సరం పట్టింది, కానీ లేకపోతే పీయూష్ గోయల్ టీము, మన భారతదేశం యొక్క ట్రేడ్ నెగోషియేషన్ టీం, మన సెక్రటరీ ట్రేడ్, వీళ్ళందరూ కూడా కామర్స్ వాళ్ళు అద్భుతంగా నెగోషియేట్ చేస్తున్నారు. రాత్రి పౌళ్ళు వాళ్ళు కృషి చేసి వీళ్ళు ఈ అగ్రిమెంట్స్ అని తీసుకొస్తున్నారు. కాబట్టి నేను అనుకోవడం అయితే బహుశా 2-3 నెలల్లో ఈ అగ్రిమెంట్ కూడా వచ్చేస్తుంది. అమెరికా అంతవరకు అగ్రిమెంట్ సంతకాలు పెడుతుందా పెట్టదా మనకు తెలియదు, కానీ జీసీసీ అగ్రిమెంట్ మాత్రం వస్తుందన్న గ్యారంటీ నాకుంది. కరెక్ట్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. యాక్చువల్లీ జీసీసీలో భాగస్వామ్య దేశాలైనటువంటి యుఏఈ, సౌదీకి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి సార్. సౌదీ అరేబియా 100 మైల్స్ మెగా సిటీ ప్రాజెక్ట్ ఒకటి అంకురార్పణ చేసింది. దానికోసం కొంత ఖర్చు చేసింది. ఇప్పుడు హఠాత్తుగా ఆ ప్రాజెక్ట్ ని పూర్తిగా అబాండన్ చేసిన పరిస్థితి, దాన్ని వదిలేసిన పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళకి సౌదీలో ఫైనాన్షియల్ క్రైసిస్, ఆల్మోస్ట్ డబ్బులకు సంబంధించి వాళ్ళు చాలా నిధుల కొరత అనేది వాళ్ళను వెంటాడుతోంది అనేది ఒక అంశము. అండ్ అంతేకాదు, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి వెల్దీ సంపన్నులని వాళ్ళు ఫండ్స్ డొనేట్ చేయమని చెప్పేసి కూడా అడుగుతున్నట్టుగా సమాచారం వస్తోంది. ఇది సౌదీకి సంబంధించిన విషయము. అండ్ యుఏఈ గురించిన అప్డేట్ కూడా ఉంది, పాకిస్తాన్ కి లింక్ అప్ చేసుకునేది. పాకిస్తాన్ ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ ని ఆల్మోస్ట్ యుఏఈకి అప్పచెప్పాలని చెప్పేసి ఇస్లామాబాద్ ప్రయత్నించి డబ్బులు లేక
సో దాని నుంచి వైదొలిగింది యుఏఈ. యుఏఈ ఎంబీజెడ్ భారత్ కి రావడం వల్లనే ఇది జరిగిందా? సో సౌదీ, యుఏఈ ఈ రెండింటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమైనా డాట్స్ ఉంటే వాటిని కనెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఒక విధమైనటువంటి పెద్ద కోల్డ్ వార్ నడుస్తోంది. వాళ్ళిద్దరు చాలా దగ్గర. ఎంబీజెడ్ అన్నటువంటి వ్యక్తి ఎంబీఎస్ ని గ్రూమ్ చేసినటువంటి గురువు, అతనికి మెంటార్ అతను. కానీ ఈ రోజు వాళ్ళిద్దరి మధ్యలో చాలా స్పర్ధలు వచ్చాయి. మనం చూసాం యమన్ లో యుఏఈ షిప్మెంట్ ని వాళ్ళు బాంబ్ చేశారు సౌదీ అరేబియన్. తర్వాత వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమంటే కనుక యుఏఈ వెళ్ళిపోయింది. అలాగే మనకు సొమాలి ల్యాండ్ ని దాన్ని ఖండిస్తూ సౌదీ అరేబియా స్టేట్మెంట్ ఇస్తే యుఏఈ దాని గురించి ఏం మాట్లాడలేదు. అలాగే ఇజ్రాయెల్ తోటి వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి యుఏఈకి, కానీ సౌదీ అరేబియా సంబంధాలు ఇంకా పెట్టుకోలేదు. వాళ్ళిద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ ఆఫ్రికాలో, యమన్ లో, ఈ రెండు ప్రాంతాల్లో సౌదీ అరేబియా యొక్క పాలసీకి భిన్నంగా యుఏఈ ప్రవర్తిస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో చాలా చెడింది లిటరల్ గా చెప్పాలంటే. కానీ ఏదో కొన్ని అంశాలు వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బోర్డ్ ఆఫ్ పీస్ అని ఏదో పెట్టాడు కదా ఆయన, మన డొనాల్డ్ ట్రంప్. దాన్ని పెట్టినప్పుడు దాంట్లో ఇద్దరు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు. వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల జాయిన్ అయ్యారు. అటువంటి కొన్ని కామన్ గా కూడా వెళ్తున్నారు. కానీ ఎక్కడో అండర్ కరెంట్ మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో చాలా స్పర్ధలు వచ్చాయి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, స్ట్రాటజిక్ గా ఈరోజు సౌదీ అరేబియా దెబ్బతింటోంది. సౌదీ అరేబియా ఇదివరకు ఉన్నటువంటి ఆ సూపర్ మెసీ లేదు. ఒకటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆయిల్ సంపద, ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచంలో వాళ్ళే ఏకఛత్రాధిపత్యం వహించారు. యుఏకి చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళని కంపేర్ చేసి చూసారు, తక్కువ ఉన్నాయి. హార్డ్లీ 1/3 కూడా లేదు. సౌదీ అరేబియాలో ఉన్నంత దాన్ని కంపేర్ చేస్తే చాలా చిన్నది, దేశం చిన్నది. వాళ్ళకు ఉన్నటువంటి సంపదలు, వనరులు చాలా తక్కువ వాళ్ళకి సౌదీ యుఏఈలో. కానీ ఈరోజు గల్ఫ్ అంతా ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, గతంలో అమెరికా వాళ్ళకి బిగ్గెస్ట్ కస్టమర్. అమెరికా వీళ్ళ దగ్గర నుంచి చమురు కొనేది. అందుకనే మనం ఇరాక్ యుద్ధం అయినప్పుడు కూడా చాలా మంది విశ్లేషణలు ఏమన్నారు, తప్పుగా విశ్లేషణ చేసినా కానీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇరాక్ లో ఉన్న చమురు కోసం వీళ్ళు యుద్ధం చేశారని చెప్తున్నారు. అమెరికా గల్ఫ్ నుంచి ఉన్నటువంటి ఈ చమురుని మాక్సిమం అమెరికా తీసుకునేది. ఈ రోజు గల్ఫ్ నుంచి ఒక్క బ్యారెల్ కూడా తీసుకోవట్లేదు. నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ కస్టమర్స్ ఎవరంటే భారతదేశం, చైనా. కాబట్టి ఈ రోజు అమెరికా వెళ్ళిపోవడంతో వీళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ప్లస్ ఈ ధరలు, ఇంత అస్థిర వాతావరణం ఉండేసరికి క్రమేపీ ధరలు కూడా ఒక విధమైనటువంటి మోడరేషన్కి వచ్చేసింది. గతంలో వీళ్ళకు ఉన్నటువంటి మోనోపలి, అదే పనిగా వీళ్ళు ప్రొడక్షన్ తగ్గించేవాళ్ళు, ధరలు పెంచేవాళ్ళు. ఓపెక్ కంట్రీస్, ఓపెక్ ప్లస్ అని రష్యాని జాయిన్ చేసుకున్నారు. ఆ పరిస్థితి ఈ రోజు లేదు. ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అన్ని దేశాలకి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దాంతో ఏమైందంటే వాళ్ళ ఆదాయం పడిపోయింది. సౌదీ అరేబియా ఆదాయం పడిపోయింది. గతంలో ఎంబీఎస్ వచ్చినప్పుడు కొన్ని 4-5 ఏళ్ల క్రితం ఏమన్నాడంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. నోవామ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ పెట్టాడు. 100 మైళ్ళు ఒకటే స్ట్రైట్ లైన్ లో ఒక పెద్ద ఊరు ఉంటుంది అనమాట. 100 మైళ్ళ ఊరు, 100 మైళ్ళ ఊరు ఓన్లీ ఒక స్ట్రైట్ లైన్ గా ఉంటుంది. అటువంటిది ఏదో ఆలోచన చేశాడు అతను. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దాంట్లో ఖర్చు పెట్టాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతుంది అన్నాడు. దానికి ఎన్ని బిలియన్స్ ఖర్చు అయినా నేను పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. రెండోది, రియాద్ లో బుర్జల్ ఖలీఫా కంటే కూడా పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టాలి అని అనుకున్నాడు. ఒక డోమ్ లాంటిది కట్టాలి అనుకున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు నిలిపేసుకోవాల్సిన పరిస్థితి. అందువల్ల దగ్గర పైసలు లేవు. ఇందాక చెప్పినట్టు కస్టమర్స్, వాళ్ళకు అమెరికా కస్టమర్ పోయారు. రెండు, ఈరోజు ఆయిల్ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రపంచవ్యాప్తంగా మెల్లిమెల్లిగా తగ్గుతుంది. ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు అందరు. ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, ఇతరత్ర ఆల్టర్నేట్ వెహికల్స్ ఆల్టర్నేట్ సోర్సెస్ వస్తున్నాయి. ప్లస్ COP26, COP25 వీటిలో అంతా ఏం చర్చిస్తున్నారు, మనకు ఫాసిల్ ఫ్యూల్ తగ్గించాలి, నాన్ ఫాసిల్ ఫ్యూల్ వాడాలి, న్యూక్లియర్ ఫ్యూల్, తర్వాత సోలారు, విండ్ ఇవన్నీ వాడాలి అని చెప్పేసి కమిట్మెంట్స్ తీసుకోవడంతో వీళ్ళ యొక్క డిమాండ్స్ పడిపోతున్నాయి, ధరలు పడిపోతున్నాయి. దాంతో వీళ్ళు చాలా కష్టంలో ఉన్నారు. వీళ్ళ ఖర్చులు చక్రవర్తులు కదా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేవాళ్ళు. ఏదో మాంచెస్టర్ యునైటెడ్ కొనేసుకుంటారు, బార్సిలోనాను కొనేసుకుంటారు. అటువంటి విచ్చలవిడి ఖర్చులు పెట్టి వాళ్ళు ఈ రోజు వాళ్ళ పరిస్థితి చాలా కష్టకాలంలో వచ్చారు వాళ్ళు. అందుకనే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సంపన్న కుటుంబాలని డొనేట్ చేయండి ప్రభుత్వానికి అని అడిగే సుస్థిర పరిస్థితికి ఈరోజు సౌదీ అరేబియా వచ్చింది. సౌదీ అరేబియాకి ఆ కెపాసిటీ లేదు, గతంలో ఉన్నటువంటి కెపాసిటీ లేదు వాళ్ళకి. కానీ వాళ్ళిద్దరి మధ్యలో స్పర్ధలు ఉంటే కనుక ఇద్దరు నష్టపోతారు. అందుకని కొన్ని కామన్ ఏరియాస్ లో వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు, కొన్ని కామన్ ఏరియాస్ లో వాళ్ళు చేయట్లేదు. అందుకనే స్ప్లిట్ మనకు కనిపిస్తుంది. సౌదీ అరేబియా పాకిస్తాన్ తోటి అగ్రిమెంట్ చేసుకుంది, టర్కీ తోటి ఇప్పుడు రిసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ ఈరోజు సౌదీ అరేబియాలో ఉన్నాడు ఆయన. సో ఈ యొక్క కూటమి ఒకటి ఏర్పడుతోంది.
బహుశా నేటోగా ఏర్పడుతుందో లేదో మనకు తెలియదు కానీ బట్ ఒక కూటమి అంటూ ఏర్పడుతోంది. సున్నీల యొక్క కూటమి ఒకటి ఏర్పడుతోంది. వీటిలో యుఏఈ దాని భిన్నంగా తయారు. యుఏఈ ఏం చేసింది, ఇజ్రాయెల్ తోటి భారతదేశం తోటి అనుసంధానం చేసుకుంది. ఎంపీజెడ్ భారతదేశంకి వచ్చినప్పుడు మనం ఒకటి కీలకమైన అనౌన్స్మెంట్ ప్రభుత్వం ఏం ఇచ్చిందంటే, ఒక స్ట్రాటజిక్ అగ్రిమెంట్ ఇద్దరు డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ పెట్టుకోబోతున్నాం అని చెప్పాము. ఇది పాకిస్తాన్, సౌదీ అరేబియాకు ఉన్నటువంటి అగ్రిమెంట్ ఎగ్జాక్ట్ గా భిన్నంగా కౌంటర్ గా మనం చేస్తున్నాం. సో ఈ అగ్రిమెంట్ ఒకసారి చేయంగానే ఆబ్వియస్లీ ఇంకా మనం యుఏఈ నుంచి అడుగుతాం కదా, పాకిస్తాన్ మీరు ఏమేమి కమిట్మెంట్స్ ఇచ్చారో దాని నుంచి బయటికి రండి అని చెప్తాం కదా మనం. అది తగ్గించుకోండి లేదు అక్కడి నుంచి బయటికి రండి అని చెప్తాం కదా. ఇక్కడి నుంచి ఎంపీజెడ్ మళ్ళీ యుఏఈకి వెళ్ళంగానే వాళ్ళు ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని చెప్పినటువంటి ప్రాజెక్ట్ కమిట్మెంట్ నుంచి బయటకు వచ్చేసాడు. మాకు దీంతో సంబంధం లేదు, మేము బయటకు వచ్చేస్తామని చెప్పాం. ముందరే బికారీ దేశం పాకిస్తాన్. దాంట్లో ఒకటో అరో వాళ్ళకి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఒక యుఏఈ, సౌదీ వీళ్ళిద్దరి దగ్గర నుంచే వస్తాయి. దాంట్లో ఒక దేశం కట్ అయిపోయింది. సౌదీ అరేబియా ఏమో కష్టకాలంలో ఉంది, పైసలు లేవు వాళ్ళ దగ్గర. సో మరి వీళ్ళ ఇంకా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఇన్ఫాక్ట్ షహబాజ్ షరీఫ్ ఓపెన్ గా చెప్పాడు జస్ట్ 2-3 రోజుల క్రితం, మేము ఎక్కడికి వెళ్ళినా అడుక్కు తినే పరిస్థితి మాది. మిత్రుల దగ్గరికి వెళ్తే కూడా వీడు అడుక్కు తినడానికి వచ్చాడు రా అని మా మొహం చూస్తాడు. మాకు సిగ్గు లేకుండా మేము తల దించుకొని అడుక్కుంటున్నాము, మాకు ఇంకా తప్పట్లేదు, మేము ఏం చేయలేని పరిస్థితి అని ఒప్పుకుంటున్నాడు. షహబాజ్ షరీఫే ఒప్పుకున్నాడు, ఓపెన్ గా ఒప్పుకున్నాడు. సో కాబట్టి వాళ్ళ 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 పరిస్థితి అలా ఉంది. మనం ఎక్కడెక్కడ టైట్ చేయాలో అవన్నీ చేస్తున్నాము. అఫ్ కోర్స్ యుఏఈ, సౌదీ మధ్యలో మనం జోక్యం దలుచుకోలేదు. కానీ సౌదీ అరేబియా పాకిస్తాన్ తోటి చేసుకున్నటువంటి ఒప్పందంలో భారతదేశం పరిస్థితి ఏంటి అని మనం సౌదీ అరేబియాని అడిగితే వాళ్ళు మనకు సరైన సమాధానం ఇవ్వలేదు ఈ రోజు దాకా. అందుకనే మనం యుఏఈ తోటి ఈ యొక్క డీల్ మనం వాళ్ళకి చేసుకుంటున్నాము. సో ఈ యొక్క ఫాల్ట్ లైన్స్ అనేవి రాబోయే రోజుల్లో ఇంకా ఏ దిశగా వెళ్తాయో మనం చూడాలి. బట్ ఈవెన్ గల్ఫ్ ప్రాంతంలో కూడా, వెస్ట్ ఏషియాలో కూడా ఒక విధమైనటువంటి కొత్త సమీకరణలన్నీ మనం కళ్ళెదురుగా మనం చూస్తున్నాం. రైట్. ఒకవైపు సౌదీ ఫైనాన్షియల్ ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉంటే, అటు యునైటెడ్ నేషన్స్ ఏకంగా 2026లో ఫైనాన్షియల్ కొలాప్స్ యునైటెడ్ నేషన్స్ చూడబోతోంది అని ఆంటోనియో గుటెరస్, ఎవరైతే యుఎన్ సెక్రటరీ జనరల్ ఉన్నారో ఆయనే ప్రకటించాడు. యుఎస్ ఫండ్స్ ఆపేయడము, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ని అసలు పెద్దగా పట్టించుకోకుండా దానికి నిధులు ఇవ్వడమే ఆపేయడం తోటి ఇదంతా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా సార్? కరెక్ట్, తప్పకుండా. ఇందాక మనం గ్లోబల్ రౌండప్ లో ఒక 2-3 ఎపిసోడ్స్ ముందర చర్చించుకున్నాం కూడా. మనం 66 సంస్థల నుంచి బయటకు వెళ్ళిపోయింది అమెరికా. దాంట్లో 31 సంస్థలు యునైటెడ్ నేషన్స్ సంబంధించిన సంస్థల నుంచి బయటకు వచ్చేసారు అమెరికా. సో మరి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? చైనా ఇస్తుందా? చైనా వాళ్ళ అవసరాలకు వాడుకుంటుంది, అంతేగాని వాళ్ళు ఎవరికి ఉచితాలుగా ఏమి ఫ్రీగా ఇవ్వరు. వాళ్ళు వాళ్ళ అవసరాలకు కావాల్సినట్టు వాడుకుంటారు వాళ్ళు, అంత మించి ఏం లేదు. ఈ సంస్థలన్నీ నడవాలంటే కానీ దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మిగతా దేశాలన్నీ కూడా కొద్దిగా డొనేట్ చేస్తాయి. భారతదేశం ఒక 4%, 5% మనం డొనేట్ చేయగలం. మెజారిటీ అంతా అమెరికా నుంచే వచ్చేది ఫండింగ్. అమెరికా వాళ్ళ సార్వభౌమత్వాన్ని, వాళ్ళ నెరేటివ్ ని, ప్రపంచాన్ని శాసించడానికి కావాల్సినటువంటి పనిముట్లని వీళ్ళని వాడుకునేవాళ్ళు ఈ సంస్థలన్నింటినీ. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ కి దానివల్ల అవసరం ఏం కనిపించట్లేదు ఆయనకి. ఇదంతా వేస్ట్ అనుకుంటున్నాడు ఆయన. డాజ్ పెట్టాడు, ఇవన్నీ ఖర్చులన్నీ వేస్ట్ అని అన్ని విత్డ్రా చేసుకుంటున్నాడు. యునైటెడ్ నేషన్స్ ఆర్మమెంట్ సంబంధించింది, ఎన్వైరన్మెంట్ కి సంబంధించింది, మెడికల్ కి సంబంధించినటువంటిది, రెఫ్యూజీస్ సంబంధించిన ఎన్నో సంస్థల నుంచి బయటకు వెళ్ళిపోయింది అమెరికా. కాబట్టి ఇవన్నీ ఎలా నడుస్తాయి రేపు? దానికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన ఏమో డీల్ అని అన్ని ప్రతి దేశంతో వ్యక్తిగతంగా బయలాటరల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక మల్టీలాటరల్ ఆర్గనైజేషన్ కంప్లీట్ గా సర్వనాశనం చేస్తున్నాడు. లీగ్ ఆఫ్ నేషన్స్, ఒక మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో ఉన్నటువంటి లీగ్ ఆఫ్ నేషన్స్ ఎలా కొలాప్స్ అవుతుందో, ఈ రోజు మన కళ్ళ ఎదురుగా యునైటెడ్ నేషన్స్ అలాగే కొలాప్స్ అవుతాం. యునైటెడ్ నేషన్స్ ఎవరైనా పట్టించుకుంటున్నారు అసలు? అది చాయ్ పే చర్చ వేదిక తప్ప ఇంకెందుకు పనికిరానటువంటి పరిస్థితి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక్క రెజల్యూషన్ కూడా బయటికి రావట్లేదు. ఎవరో ఒకరు వీటో చేస్తారు. ఏం చేసినా ఇంకొకరు ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు వీటో చేస్తారు. కాబట్టి ఆ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడో 1945లో రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచినటువంటి శక్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ కానీ ఈరోజు ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయింది ఈరోజు. ఇన్ఫాక్ట్ ఇది కూడా ఒక మనం పాయింట్ డిస్కస్ చేయాలి. చైనా 26.6%, భారతదేశం 17%, ఇద్దరు కలిసి రమారమి 44% గ్లోబల్ జీడిపికి 2026 లో కంట్రిబ్యూట్ చేయబోతున్నాయి. ఏషియా పెసిఫిక్ దేశాలన్నీ కలిపి 50% కంట్రిబ్యూట్ చేయబోతున్నాయి. అంటే గ్లోబల్ నెరేటివ్ అంతా షిఫ్ట్ అయిపోయింది. గతంలో వెస్టర్న్ సెంట్రిక్, ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ 3 పర్మనెంట్ 5లో 3 ఉన్నారు. ప్లస్ రష్యాని పెట్టాలి కూడా రష్యాని పెట్టారు. భారతదేశానికి ఆఫర్ ఇస్తే నెహ్రూ పిచ్చిదనం వల్ల అది చైనాకి అప్పచెప్పాడు ఆయన.
లేకపోతే మనం ఉండవలసింది సెక్యూరిటీ కౌన్సిల్. అటువంటిది 3 దేశాలు అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం చేసినటువంటి 3 దేశాల్లో 2 దేశాలు వాళ్ళకి అస్తిత్వం లేకుండా పోయింది. ఫ్రాన్స్ గాని, యూకే గాని. వాళ్ళ పరిస్థితి ఏంటి? దయనీయమైన పరిస్థితి. వాళ్ళకి శక్తా ఈరోజు ప్రపంచంలో వాళ్ళు ఎవరిని పట్టించుకుంటారు వాళ్ళని? ఈరోజు ఎమర్చవుతున్నటువంటి శక్తులని అక్కడ వాళ్ళకు స్థానం కల్పించకపోతే ఏమవుతుంది? అలాగే అమెరికా వాళ్ళ యొక్క సార్వభౌమత్వం, వాళ్ళ యొక్క వర్చస్సు ఈరోజు తగ్గిపోవడంతోటి వాళ్ళకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. చైనా దాన్ని వాడుకున్నంత వరకు వాడుకుంది. దాని వల్ల వాళ్ళకి ఏం లాభం లేదని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా ఇండివిడ్యువల్‌గా డీల్ చేసుకోవడం మొదలెట్టారు. ఏదో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నారు, ఇంకేదో అన్నారు. వాళ్ళ తంటాలు వాళ్ళు పడ్డారు. ఎస్‌సీఓ అన్నాడు. కాబట్టి ఈరోజు యునైటెడ్ నేషన్స్‌ని ఆదుకునేటువంటి పట్టించుకునే నాథుడు లేకపోయాడు. అందుకనే అంటోనియో గుటెరస్ ఇచ్చిన స్టేట్మెంట్ వెనకాల మనం అర్థం చేసుకోవాలి. సమీకరణలు ఎలా మారిపోయినాయి. ఇప్పుడున్నటువంటి 2026 వచ్చేసరికి మొత్తం ప్రపంచం ఈ 80 ఏళ్లలో ఎటువంటి మార్పులు మనం చూస్తున్నాము. దానివల్ల యునైటెడ్ నేషన్స్ యొక్క కంప్లీట్ ఫెయిల్యూర్ అన్నది మన కళ్ళ ముందర కనిపిస్తోంది. అమెరికాను ఒకటే బ్లేమ్ చేసే లాభం లేదు. ఏ ఒక్క యుద్ధాన్ని ఆపలేకపోయింది. ఒక్క పాండమిక్ సంబంధించి నిజంగా ఎక్కడి నుంచి ఇది ఆరిజిన్ వచ్చిందో ఈ రోజు దాకా WHO తేల్చలేకపోయింది. అది వుహాన్ మార్కెట్ లో నుంచి వచ్చిందా, వుహాన్ ల్యాబ్ లో నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ రోజు దాకా వాళ్ళు కనుక్కోలేకపోయారు. ఏ అంశంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు మనం నిజంగా చెప్తే కానీ అవ్వట్లేదు. అలాగే మనకు గాజాలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ బాడీలు వాళ్ళందరూ కూడా హమాస్ ని ఎంప్లాయ్ చేసుకున్నారు. వాళ్ళు పిల్లల వాళ్ళ కాంపౌండ్స్ కిందంతా కూడా గన్నులు, మెషిన్ గన్లు అన్ని పెట్టి వాళ్ళు అమ్యునిషన్ పెట్టారు, టనల్స్ తవ్వారు. కాబట్టి ఈరోజు యునైటెడ్ నేషన్స్ యొక్క క్రెడిబిలిటీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పోయింది. అదే ఈరోజు అంటోనియో గుటెరస్ ఇచ్చిన స్టేట్మెంట్ సాడ్ రిఫ్లెక్షన్. బట్ ప్రపంచం మారుతున్నటువంటి సమీకరణలు, మారుతున్నటువంటి ప్రపంచం యొక్క పరిస్థితిని ఆయన ఆ స్టేట్మెంట్ లో మనం దాన్ని చూడొచ్చు. సరే, ఒకసారి బంగ్లాదేశ్ కి వెళ్దాం సార్. బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్స్ జరిగే టైంలోనే అండ్ ఉస్మాన్ హదీ ఎవరైతే భారత వ్యతిరేకి ఉన్నాడో ఆ ఉస్మాన్ హదీ హత్యకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చురుగ్గా సాగట్లేదు, సరిగ్గా ఇన్వెస్టిగేషన్ జరిపించట్లేదు అని కొంతమంది నిరసనకారులు మహమ్మద్ యూనస్ ఇంటిని చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. అక్కడ వాళ్ళపైన కూడా అటాక్ చేశారు, వాళ్ళని కూడా చెల్లా చెదురు చేశారు, కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. అదంతా జరిగింది. అండ్ యూనస్ పైన వ్యతిరేకత చాలా స్పష్టంగా కనబడుతోంది. అండ్ ఒకవైపు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ టైంలో ఎలక్షన్స్ కి కొన్ని రోజులు కూడా కాకముందే ఎలక్షన్స్ అయ్యే లోపలనే అమెరికాతో కొన్ని సీక్రెట్ ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా యూనస్ చేసుకుంటున్నారని కొంత సమాచారం కూడా వస్తోంది. ఏమై ఉంటుంది అది? అండ్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బంగ్లాదేశ్ లో ఎలా ఉన్నాయి? వివరాలు ఏంటి? మొహమ్మద్ యూనిస్ అన్నటువంటి వ్యక్తి కొన్ని శక్తులకు వత్తాసు పలుకుతూ ఒక ఏజెంట్ గా పనిచేస్తున్న విషయం మనకు స్పష్టంగా తెలుసు. ఒకటి అఫ్ కోర్స్ అమెరికానే అతన్ని ప్లాంట్ చేసింది. 2 చైనీస్ ఇంట్రెస్ట్, 3 పాకిస్తాన్ ఇంట్రెస్ట్. అంటే ఈ 3 కూడా భారతదేశానికి వ్యతిరేకంగా అతను పనిచేశాడు. వాళ్ళ దేశానికి ఏం కావాలో వాళ్ళ దేశం అతన్ని పట్టలేదు. కానీ వీళ్ళ అజెండా మాత్రం ముందుకు తీసుకెళ్తున్నాడు. సో దానివల్ల ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. వాళ్ళ ఆర్మీ వకరుజ్జమాన్ అన్నటువంటి వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క ఒత్తిడి వల్ల ఈరోజు ఎన్నికలు నిర్వహించవలసిన పరిస్థితి. డిసెంబర్ 31 లోపలే నిర్వహించమని చెప్పి అతని మీద ఒత్తిడి తీసుకొస్తే ఏదో మొత్తానికి ఫిబ్రవరి దాకా లాగాడు అతను. సో ఈ ఫిబ్రవరిలో ఈ నెలలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు నిర్వహించేదానికి జస్ట్ 2 రోజుల ముందర అమెరికా, బంగ్లాదేశ్ ఇద్దరు కూడా ఒక సీక్రెట్ డీల్ సైన్ చేయబోతున్నారు అని చెప్పి మనకు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ సీక్రెట్ డీల్ ఏంటి? సీక్రెట్ అన్నదో సీక్రెట్ మనకి ఎలా తెలుస్తుంది అది? కాబట్టి మనకు తెలియదు. కానీ బంగ్లాదేశ్ లో కొన్ని మీడియా చెప్తున్నటువంటి కొన్ని నేరేటివ్స్ ఆధారంగా మనకి ఏం అర్థం అవుతుందంటే 2-3 అంశాలు. ఒకటి, అమెరికా బంగ్లాదేశ్ మీద ఒత్తిడి ఏం తీసుకొస్తుందంటే మీరు చైనా నుంచి కొనుక్కోవడం ఆపేయండి. ఈ రోజు చైనా బంగ్లాదేశ్ కి నంబర్ 1 ట్రేడింగ్ పార్ట్నర్. అఫ్ కోర్స్ భారతదేశం తర్వాత, భారతదేశం బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న ట్రేడ్ మాక్సిమం, ఎందుకంటే మన నైబర్ కాబట్టి. సెకండ్ చైనా. చైనా నుంచి మీరు కట్ చేసి అమెరికా నుంచి తీసుకోండి అని ఒక కండిషన్ పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. రెండవది, స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయి అమెరికన్ స్టాండర్డ్స్ మీరు అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. లేదా చైనీస్ స్టాండర్డ్స్ వచ్చేస్తాయంటే కనుక అమెరికా ప్రోడక్ట్స్ వెళ్ళినా కానీ లాభం లేదు. కాబట్టి చైనీస్ స్టాండర్డ్స్ కాకుండా మా స్టాండర్డ్స్ పెట్టండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుసుకోండి. 3, దానికి బదులుగా యూనిస్ ఏం అడుగుతున్నాడంటే మా టారిఫ్లు తగ్గించండి అంటున్నాడు. ఎందుకంటే ఈ రోజు భారతదేశం ఏమో 18% టారిఫ్, బంగ్లాదేశ్ ఏమో 20% టారిఫ్. కాబట్టి వాళ్ళు కాంపిటీషన్ తట్టుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం అమెరికా ఎక్స్పోర్ట్స్ మీదనే ఆధారపడి ఉంది. వాళ్ళు కనుక భారతదేశం కంటే తక్కువ టారిఫ్లు లేకపోతే కనుక తట్టుకోలేరు వాళ్ళు. బంగ్లాదేశ్ ఇంకా బతకదు, మొత్తం భారతదేశం కబళించేస్తుంది ఆ పరిస్థితి.
కాబట్టి దానికోసం టారిఫ్లు తగ్గించడం కోసం మీరు ఏ షరతులు పెట్టినా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. కానీ ఈ సీక్రెట్ అండర్‌స్టాండింగ్ అనేసరికి దాంట్లో బహుశా సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ లాంటివి ఇవ్వడము, లేదా మనకు చట్టగ్రామ్ ఏరియాలో వీళ్ళకి ఏదైనా కొన్ని ప్రెజెన్స్ ఇవ్వడము, ఇటువంటిది ఏం జరగబోతుందో మనకు తెలియదు. ఇది ఒక ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం రాకముందరే ఈ ఒప్పందం జరుగుతోందంటే అమెరికా యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఏంటో, అమెరికా ఇటువంటి వ్యక్తిని ఎందుకు పెట్టిందో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ అసెట్‌ని పెట్టి, వాళ్ళ అసెట్‌ని వాడుకొని కొత్త ప్రభుత్వం రాకముందరే కమిట్మెంట్స్ తీసేసుకుంటారు. ఒకసారి సంతకం పెట్టిన తర్వాత కొత్తగా ప్రభుత్వం వచ్చి వాళ్ళు దాన్ని విత్‌డ్రా చేసేటువంటి క్షమత వాళ్ళకి లేకపోవచ్చు. వాళ్ళు విత్‌డ్రా చేస్తే గాని వాళ్ళ మీద చాలా ప్యూనిటివ్ శాంక్షన్స్ ఇవన్నీ పడేటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ముందస్తుగానే అందరూ సంతకాలు పెట్టించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా ఉస్మాన్ హాదీ అన్నటువంటి వ్యక్తి గత సంవత్సరం చనిపోయిన విషయం మనకు తెలుసు. ఎవరో అజ్ఞాత బందూకుదారు చంపేశారు అతన్ని. భారతదేశాన్ని బ్లేమ్ చేశారు, అది కాదన్నారు, చాలా జరిగినాయి. అప్పుడు ఆ వ్యక్తిని ఎవరు చంపారో ఈ రోజు దాకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో పట్టుకోలేకపోయారు, వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు. ఆ కేసు ముందుకు సాగట్లేదు. సో అతన్ని సమర్థిస్తున్నటువంటి శక్తులన్నీ కూడాను ధర్నాకి దిగాయి ఢాకాలో. అది జమునా అని చెప్పేసి ఈయన ఇంటి ముందర, మొహమ్మద్ యూనుస్ ఇంటి ముందర ధర్నాలు చేసేసరికి కిరాతకంగా వాళ్ళ మీద కాల్పులు జరిపారు, లాఠీ చార్జీలు చేశారు, బాష్పవాయువులు ఉపయోగించారు, ఇవన్నీ చేశారు. అంటే షేక్ హసీనా ఉన్నప్పుడు చేస్తే అదేమో చాలా తప్పు, మానవ హక్కుల ఉల్లంఘన. కానీ తన ఇంటికి వచ్చినప్పుడు తన అటాక్ చేస్తేనో అది డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా. అది కూడా ఉస్మాన్ హాదీ అనుచరులు అంటే షేక్ హసీనాకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్లు చేసిన వాళ్ళే వీళ్ళంతా. అండ్ యూనస్ రావాలని కోరుకున్న వాళ్ళే వీళ్ళంతా. కరెక్ట్. సో అందుకని మొహమ్మద్ యూనుస్ అనేటువంటి వ్యక్తి, అతను ఒక అబ్సల్యూట్ టాక్సిక్, ఒక విధమైన విషపూరితమైనటువంటి అమెరికా యొక్క ప్రోడక్ట్. అమెరికా అక్కడ ప్లాంట్ చేసినటువంటి, అక్కడ స్థాపించినటువంటి ఒక అమెరికన్ ఏజెంట్ కింద మనం భావించాలి. అమెరికా తర్వాత పాకిస్తాన్ ఇద్దరు కలిసి బంగ్లాదేశ్ ని భారత వ్యతిరేక ఒక నెరేటివ్ క్రియేట్ చేయడం కోసం తయారు చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. సో చూద్దాం ఎన్నికల్లో మరి ఎవరు వస్తారో, వచ్చిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జస్ట్ ఒక వారం 10 రోజులు ఎన్నికలు అయిపోతే మనకు అర్థం అవుతుంది. ఇక ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లో వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళ్తాం సార్. వెస్టర్న్ హిపోక్రసీలో చాలా కీలకమైనటువంటి అంశం ఇది. బ్రిటిష్ పోలీసుల దగ్గర ఎవరి ఫోన్ అయినా సరే పాస్వర్డ్ సహాయం లేకుండా ఆ ఫోన్ ని తీసుకుని ఆ ఫోన్ లో నుండి డేటాను మొత్తం డౌన్లోడ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ బ్రిటిష్ పోలీస్ దగ్గర ఉంది అనేది ఇప్పుడు ఒక వార్తాంశం బయటకు వచ్చింది. సో యాక్చువల్లీ నిజానికి మాడితే ఫ్రీడమ్ గురించి, ముఖ్యంగా ఈ సీక్రసీ గురించి, పర్సనల్ సీక్రసీ గురించి, లేదా మన వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచాలి, వాటిని బయటకు రిలీజ్ చేయకూడదు అనే అంశానికి సంబంధించి పదే లెక్చర్లు ఇచ్చే వాళ్ళు అండ్ వ్యక్తి స్వాతంత్రం గురించి మాట్లాడే వాళ్ళు నిజానికి ఇప్పుడు ఈ పర్సనల్ అంశాల విషయంలోకి, ప్రతి ఒక్కడి జీవితంలోకి చొరబడే అంశాన్ని ఎందుకని కంటిన్యూ చేస్తూ ఉంటారు? ఈ హిపోక్రసీని ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి సార్ చెప్పండి. అందుకనే మనం ఈ సెక్షన్ లో పెట్టాం, హిపోక్రసీ సెక్షన్ లో పెట్టాం. హిపోక్రసీ కాబట్టే పెట్టాము. వాళ్ళు మనకు లెక్చర్ ఇస్తారు. ప్రైవసీ చాలా ముఖ్యం, వ్యక్తి స్వతంత్రం చాలా ముఖ్యం, వ్యక్తి యొక్క అతని నిజ జీవితంలో మనం ఎవరు జోక్యం చేసుకోకూడదు, అతని హక్కు అది. అలాగే మనం చూస్తే కనుక LGBTQ లాంటి స్టేట్మెంట్స్ కూడా చూస్తాం. అతని వ్యక్తి హక్కు అది. హక్కుల ఆధారంగా వాళ్ళు సమాజాన్ని గౌరవిస్తామని చెప్పేటువంటి సో కాల్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ దేశమైనటువంటి యూకేలో ఈరోజు మానవ హక్కులు కాదు కదా, ఏ వ్యక్తి హక్కులు, ఎటువంటి హక్కులు లేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. వాళ్ళ పోలీసు చాలా సునాయాసంగా ప్రతి ఫోన్లో ఏం డేటా ఉందో వాళ్ళు పాస్వర్డ్ లేకుండానే మొత్తం వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయొచ్చు, దాన్ని ఏమైనా వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు. అఫ్ కోర్స్ అన్ని పోలీస్ ఫోర్సుల దగ్గర, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దగ్గర ఈ శక్తులు ఉంటాయి. కానీ బ్రిటన్ పోలీస్ ఏం చేస్తున్నారంటే మా దగ్గర ఈ శక్తి ఉంది అని ఓపెన్ గా బాటంగా చెప్పుకుంటారు, చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. అంటే అదే మన దేశంలో కనుక ఇటువంటిది ఏదైనా మనకు పెగాసిస్ జరిగింది, మనకు పార్లమెంట్ అంతా స్తంభించారు. ప్రతిసారి పార్లమెంట్ సెషన్ వస్తే కనుక ఏదో కొత్త అంశంలో మన పార్లమెంట్ ని వాళ్ళు ఏదో విధంగా స్తంభింపజేస్తారు. అప్పుడు ఒకసారి పెగాసిస్ మీద చేశారు కదా, మా ప్రైవసీ, మా ఫోన్లలో ప్రభుత్వం అంతా కూడా చూసేస్తోంది, మమ్మల్ని ట్యాప్ చేస్తోంది, ఇటువంటి మన ఆపోజిషన్ అంతా కూడా అప్పుడు అరిచారు కదా, మనకు గుర్తుంది కదా. అప్పుడు ఈ వెస్టర్న్ మీడియానే వాళ్ళని సమర్థించింది. అవును, పెగాసిస్ భారతదేశంలో వీళ్ళు ప్రభుత్వం దాన్ని దుర్వినియోగం చేస్తోందని,
చాలా మందిని స్నూప్ చేయడానికి వాడుకుంటున్నారని లెక్చర్ ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళు బాహటంగా ఓపెన్ గా అవును మా దగ్గర ఈ పవర్ ఉంది, మీ శక్తి ఉంది అని వాళ్ళు చూపిస్తుంటే మరి దీని హిపోక్రసీ అనకి ఇంకేమనాలి మనం? కరెక్ట్. అబ్సల్యూట్ హిపోక్రసీ. అది వాళ్ళకొస్తేనేమో ఒక నీతి, మనకొస్తేనేమో వేరే నీతి. సో అందుకని ఈ సరే మనకు అసలు నేను చాలాసార్లు చెప్పుకుంటుంటాం మనం వెస్టర్న్ హిపోక్రసీ మీదే ఒక రౌండప్ చేయొచ్చు మనం. అన్ని హిపోక్రసీలు ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ రోజుకు ఒక 10 హిపోక్రసీలు మనం మాట్లాడచ్చు. యూకే అంతకంటే ఎక్కువ మాట్లాడచ్చు. రైట్. సో అందుకని వెస్ట్ అంతా కూడాను వాళ్ళ నీతి, వాళ్ళు ఏం చేస్తే అది సత్యం, అది నీతి, ఇంకెవరైనా చేస్తే అది బూతు. మరి వాళ్ళ మానవ హక్కులు ఏమైనాయి, వాళ్ళ ప్రజల మానవ హక్కులు ఏమైనాయి? ఈ రోజు ప్రపంచంలో సైబర్ పోస్టులు చేసినందుకు అరెస్ట్ చేసినటువంటి ఏ దేశాల్లో అరెస్ట్ చేస్తున్నారో ఆ జాబితాలో యూకే ఫస్ట్ ఉంది. 12,700 పైచిలుకు సోషల్ మీడియా పోస్టులు చేసినందుకు, ఫార్వర్డ్లు చేసినందుకు, లైకులు చేసినందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మనకు లెక్చర్ ఇస్తారు. భారతదేశంలో అదే సంవత్సరంలో 100 మందిని అరెస్ట్ చేశాం. అక్కడ 12,000 మందిని అరెస్ట్ చేయాలి. వాళ్ళు మనకు లెక్చర్ ఇస్తారు. వ్యక్తి స్వాతంత్రం గురించి, వాక్ స్వాతంత్రం గురించి, ప్రైవసీ గురించి మనకు లెక్చర్లు ఇస్తారు. వాళ్ళు చేసేది ఇది. ఎస్ సార్. ఇక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళ్తాం సార్. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలిపోతున్నాయనే అంశానికి సంబంధించి ఈ వారం మనం చూడాల్సినటువంటి అంశము బ్రిటిష్ కాన్సులేట్, యమన్ లో ఉన్నటువంటి బ్రిటిష్ కాన్సులేట్ పైన బాంబు దాడికి ప్రయత్నించినటువంటి వ్యక్తి పాకిస్తానీ టెర్రరిస్ట్ షాహిద్ భట్. తను 5 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. అట్లాంటి వ్యక్తి ఇవాళ బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ మెంబర్ గా పోటీలో నిలబడ్డాడు. సో నిజానికి ఒక కన్విక్టెడ్ టెర్రరిస్ట్ ఇవాళ అదే బ్రిటన్ లో ఒక కౌన్సిల్ మెంబర్ గా పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాడు అని అంటే అఫ్ కోర్స్ ఇదే కొలాప్స్ అని మీరు అంటారు. బట్ ఈ కొలాప్స్ ని ఎంత దూరం తీసుకెళ్తారో అర్థం కాకుండా ప్రతి వారం మనం చూస్తున్నటువంటి ఈ ఎపిసోడ్స్ లో రోజు రోజుకు తీవ్రత పెరుగుతోంది. గ్లోబల్ రౌండప్ స్టార్ట్ చేసిన కొత్తల్లో కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ పెట్టిన రోజుకి ఇవాళకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఒసామా బిన్ లాదెన్ ని న్యూయార్క్ లో కంటెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇది కూడా. అంతే కదా. బ్రిటన్ ఎంబసీని పేల్చేసే ఒక ప్లాన్ లో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ షహీద్ భట్ అన్నటువంటి వ్యక్తి, పాకిస్తానీ మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యి కన్విక్ట్ అయ్యి తను ఒప్పుకున్నాడు. అవును నేను దీంట్లో నాకు భాగస్వామ్యం ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి కోర్టు శిక్ష వేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు సర్వంగా పునీతుడైపోయి ఈరోజు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నాడు. బర్మింగ్హామ్ లో ఉన్నటువంటి ఒక కౌంటీలో కంటెస్ట్ చేస్తున్నాడు. కంటెస్ట్ చేసి ఏమంటారు, May 7th వాళ్ళకి ఎన్నికలు జరగబోతున్నాయి, దానికి ఇప్పటి నుంచే అతను అనౌన్స్ చేశాడు. ఇన్షాల్లా మేము గెలుస్తాము అంటున్నాడు. ఓపెన్ గా ఇస్లామిక్ అజెండానే తీసుకొని అతను నిలబడుతున్నాడు. కన్విక్టెడ్ క్రిమినల్. మన దేశంలో కూడా మనకు కొంతమంది ఖలిస్తానీ ఉగ్రవాదులు కావచ్చు, లేదా మనకు కశ్మీర్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు పార్లమెంట్ గెలిచారు. కానీ వాళ్ళ మీద కన్విక్షన్ లేదు, ఇంకా వాళ్ళ అండర్ ట్రయల్స్ మాత్రం. అండర్ ట్రయల్స్ ఉన్నప్పుడు కనుక ఎవరైనా కంటెస్ట్, లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలంగా అండర్ ట్రయల్ ఉన్నప్పుడు ఆయన కంటెస్ట్ చేశాడు, జయలలిత కంటెస్ట్ చేసింది, చాలా మంది కంటెస్ట్ చేస్తారు. ఒక్కసారి కన్విక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాంట్లో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. లాలూ ప్రసాద్ కూడా అంతే. ఇప్పుడు ఆయన ఎన్నికల్లో నిలబడలేడు, ఆయన కంటెస్ట్ చేయలేడు, ఎందుకంటే ఆయన కన్విక్టెడ్ క్రిమినల్ కాబట్టి. అలాగే ఒక టెర్రరిజం ఛార్జెస్ మీద కన్విక్ట్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు మీకు రిప్రజెంటేటివ్ గా మీ కౌన్సిల్లో బర్మింగ్హామ్ లో నిలబడుతున్నాడు అంటే ఈ దేశం ఇంకెటు వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు మనం. ఒక టెర్రరిస్ట్ చేతిలో మీరు మీ ప్రభుత్వాన్ని పెడుతున్నారంటే ఇంకా మీ దేశానికి భవిష్యత్తు ఏమైనా ఉందా అసలు? సో అందుకనే ఆ కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో మనం చూస్తే కనుక ఇటువంటి విడ్డూరాలు మనం చాలా చూస్తుంటాం. అందుకని ఇటువంటి ఒక ఉగ్ర భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తి దేశాన్ని, మన సమాజాన్ని, మన పట్టణాల్ని అతను కనుక పాలించడం మొదలు పెడితే రాక్షసులకే మనం పగ్గాలు అప్పచెప్పితే ఇంకా దేశం ఏమవుతుంది? సర్వనాశనం కాక ఏమవుతుంది? సరే, కొంచెం ఇట్లాంటిదే లా కమిషన్ ఆఫ్ ఫ్రెంచ్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి లా కమిషన్ ఒక బిల్ ని అడాప్ట్ చేసుకుంది. ఆ బిల్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ కాకుండా, యూరోపియన్ యూనియన్ మాత్రమే కాదు మిగతా యూరోపియన్ కి సంబంధించినటువంటి ఫారిన్ నేషనల్స్ ఎవరైనా ఉన్నట్లయితే గనక వాళ్ళు
ఎలక్షన్స్ కంటెస్ట్ చేయొచ్చు అని, మున్సిపల్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయొచ్చు అని ఈ బిల్ సారాంశం. సో నిజంగా ఇది కూడా ఒక చట్టం. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడింది యూకేలో టెర్రరిస్ట్ పోటీ చేయడము, వాడు కన్విక్టెడ్ క్రిమినల్ పోటీ చేయడము, టెర్రరిస్ట్ పోటీ చేసి నేను గెలుస్తానని చెప్పడము. ఇంకోవైపు ఫ్రాన్స్ కూడా అదే దోవలో, అంటే టెర్రరిస్ట్ కాకపోవచ్చు బట్ వేరే నేషనల్స్, ఆ దేశ పౌరులు కాని వాళ్ళని ఎలక్షన్స్ లో నిలబెట్టుకోవడానికి అర్హత ఉంది అని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది గ్లోబలిస్ట్ అజెండా అంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క గ్లోబలిస్ట్ అజెండా. మన కియర్ స్టార్మర్ అటువంటి వ్యక్తే, ఇమాన్యుయల్ మక్రాన్ అటువంటి వ్యక్తే, మనకు అంజెలా మెర్కెల్ అటువంటి వ్యక్తే, మనకు జస్టిన్ ట్రూడో అటువంటి వ్యక్తే. ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న జచిండా అర్డెమ్ ఉండేది న్యూజిలాండ్ లో. వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక విశ్వ ప్రపంచం అంతా ఒకటే అన్నటువంటి ఒక నెరేటివ్ తీసుకొస్తారు. వాళ్ళ జాతీయవాదానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళని వెల్కమ్ చేయాలి అని చెప్పి జస్టిన్ ట్రూడో అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి కౌగిలించుకునేవాళ్ళు వాళ్ళందరినీ తెచ్చి. ఆ దేశంలో వాళ్ళు గతి లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా కెనడాలకు పిలిపించుకునేవాడు. సో అంజెలా మర్కెల్ కూడా అలాగే గేట్స్ అన్ని ఓపెన్ చేసేసి, అటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ దేశంలో వచ్చి నివసిస్తూ, వాళ్ళు ఆ దేశ పౌరులు కాదు, యూరోపియన్ యూనియన్ మెంబర్స్ కూడా కాదు. వాళ్లకు ఈరోజు ఎన్నికల్లో నిలబడేటువంటి హక్కు, ఎన్నికల్లో ఓటేసేటువంటి హక్కు ఇస్తున్నారంటే మీ దేశపు పౌరుల యొక్క హక్కులను హరిస్తున్నట్టు కాదా? ఈరోజు మన దేశంలో ఇల్లీగల్ గా ఉన్నటువంటి బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, తర్వాత మనకు పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో మన దేశంలో, వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చి వాళ్ళు ఎన్నికలు నిలబడొచ్చు అంటే కనుక పరిస్థితి ఏమవుతుంది? బహుశా వెస్ట్ బెంగాల్లో వాళ్ళే చీఫ్ మినిస్టర్ అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అస్సాంలో కూడా వాళ్ళు మంత్రులు అయిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఏ దేశంలో అయినా వాళ్ళ పౌరులకు మాత్రమే ఉన్నటువంటి హక్కు, ఆ దేశంలో ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం రావాలి, ఎవరు రావాలి, ఎటువంటి వ్యక్తులు ఉండాలి, ఎటువంటి పాలసీలు తీసుకురావాలి నిర్ణయించే అధికారము, నిర్ణయించే హక్కు ఒక్క పౌరులకు మాత్రమే ఉంటుంది. అటువంటిది ఆ దేశ ఏతర శక్తులను, దేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఆ దేశంలో నివసిస్తున్న వాళ్లకు ఇటువంటి హక్కు ఇస్తే కనుక ఆ దేశం పరిస్థితి ఏమవుతుంది? సర్వనాశనం ఏమవుతుంది? రేపటి రోజు కాంగ్రెస్ చేస్తుంది అదే కదా. ఇప్పుడు మనం మన దేశంలో రోహింగ్యాలని డిపోర్ట్ చేస్తామంటే ముందర కాంగ్రెస్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తారు. ముందర అర్జెంట్ పరిగెత్తి వెళ్ళి సుప్రీంకోర్టులో వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. పార్లమెంట్ లో మనం ఏదైనా వాళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా చట్టం తీసుకొచ్చో, ఇంకేదైనా రూల్స్ తీసుకొస్తే దాన్ని అడ్డుకునేది ముందర కాంగ్రెస్సే. అలాగే మనం తృణమూల్ కాంగ్రెస్ ఈరోజు ఎస్ఐఆర్ చేస్తుంటే ఎంత మనకు వ్యతిరేకంగా, ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా ఆవిడే స్వయాన నల్ల కోట్ వేసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది. ఆవిడ ఏం చేస్తుందో చూస్తున్నాం కదా మనం. ఇది అదే కదా, ఇల్లీగల్ చొరబాటుదారులకు హక్కులు కల్పించి వాళ్లకు వత్తాసు పలుకుతున్నటువంటి ప్రభుత్వాలు ఉంటే ఆ దేశం ఏమవుతుంది, ఆ సమాజం ఏమవుతుంది? ఈరోజు ఫ్రాన్స్ లో వాళ్ళు చట్టమే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో ఇంకా ఆ దుస్థితి రాలేదు. అది వస్తే మన పరిస్థితి ఏంటి? అందుకనే పాశ్చాత్య దేశంలో జరుగుతున్నవన్నీ కూడాను మనకు ఒక దిక్సూచి. మనం కూడా దాన్ని చూసి పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకోకపోతే గనక మనం కూడా అదే పంథాలో, అదే దారిలో వెళ్ళి మనం కూడా సర్వనాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఎస్ సార్, ఈ మాటతోనే క్లోజ్ చేద్దాం. మళ్ళీ తస్మాత్ జాగ్రత్త. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా ఓపిక్ గా, చాలా మీరు ఎక్కడో కేరళలో ఉన్నారు. ఇప్పుడు టైం 1:30 అవుతుంది, రాత్రి 1:30కి మేము రికార్డ్ చేస్తున్నాం ఇది. సో ఈ రికార్డ్ చేసే టైంకి, సో ఊరికే రికార్డ్ లో ఉంటుందని ఈ టైం చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. 232వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అండ్ అంతేకాదు, మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆదరించాలనుకున్నా, దీన్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఈ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేయడం ద్వారా మీరు యూపీఐ పేమెంట్స్ ద్వారా మాకు సపోర్ట్ చేయవచ్చు ఆర్థికంగా. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.